ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉపమానములను వివరించుట, ఉపమానాలు వివరించుట. సో, మనం ఇప్పటివరకు వాక్యాన్ని ఎలా అర్థవివరణ చేయాలో చూశాము. దాదాపు 20 సూత్రాలు మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఉపమానాలు వివరించే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది పొరపాటు చేసేది ఉపమానాలు వివరించడంలోనే. సో, ఉపమానాలు వివరించేటప్పుడు మిగతా సూత్రాలను వాడి వివరించినట్టుగా మనం వివరించలేం. సో, ఉపమానాలు వివరించడానికి కొంచెం ఇంకెక్కువ జాగ్రత్త అవసరం. ఉపమానాలు వివరించాలంటే అక్కడ సంస్కృతి, సాంప్రదాయము ఇంకెక్కువ మనకు అవగాహన ఉండాలి. వారి యొక్క అలవాట్ల అవగాహన ఉండాలి. వారి యొక్క వివాహ వ్యవస్థ పట్ల అవగాహన ఉండాలి. వారి ఆహారం పట్ల హ్మ్. అలవ అవగాహన ఉండాలి. వారి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకనంటే ఉపమానం అనేది ఖచ్చితంగా అక్కడున్నటువంటి కల్చర్, అక్కడున్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడున్నటువంటి సంస్కృతి, అక్కడున్నటువంటి అలవాట్లు అన్నీ వాటి మీదనే బేస్ అయి ఉంటాయి కాబట్టి ఉపమానాలు వివరించడం అనేది ఇష్టానుసారంగా చేయకుండా జాగ్రత్త పడడం చాలా ప్రధానమైనటువంటి విషయం. సో, ఉపమానాలు వివరించుట. ఉపమానములను జాగ్రత్తగా పరిశీలించి అర్థవివరణ చేయవలెను. సో, దేనినైనా పరిశీలించడం, జాగ్రత్తగా చూడడం, దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా అని వెతకడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అని చూశాం. సరే ఇంతకీ ఉపమానం అనగా ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు? ఉపమానం అంటే ఏమనుకుంటున్నారు? మీ ఆలోచన చెప్పండి. ఉపమానం అంటే ఏంటి? హలో! పోల్చి చెప్పడం. ఓకే. పోల్చి చెప్పడం. ఇంకా ఎవరైనా? సాదృశ్యం. సాదృశ్యము. ఓకే. అర్థం కాని విషయాలను వారికి అర్థమైన విషయాలతో ముడిపెట్టి వివరించడం. సో, అర్థం గాని విషయాలను అర్థమయ్యే విషయాలతో ముడిపెట్టి వివరించడం. ఓకే. మర్మములతో బోధించుటే ఉపమానం. మర్మములతో బోధించడమా? ఆ, చూద్దాం. ఉపమానంలో మర్మాలుంటాయా? ఓకే. ఇంకా ఎవరైనా? వాడుక భాషను ఉపమాన రీతిగా చెప్తాడండి. వాడుక భాషలో చెప్తాడు ఒక విషయాన్ని చెప్పాలంటే దాన్ని ఉపమానం అంటారు. వాడుక భాషలో చెప్పడం ఉపమానమా? ఓకే. ఇంకా ఎవరైనా? ఉపమానం అనగా అర్థం ఏంటి? పోల్చి చెప్పడం అన్న. పోల్చి చెప్పడం. ఓకే. సో, ఉపమానం అనగా అర్థం ఏంటి అంటే, భావం ఏంటి అంటే, ఒక ఆత్మీయ లేక నైతిక సత్యమును అర్థం చేయించుటకు అక్కడున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయంలోని దానిని లేదా భౌగోళిక పరిస్థితుల్లో దానిని ఉదాహరణగా వాడటమే ఉపమానం. మనం ఒక ఆత్మీయ సత్యాన్ని ప్రజలకు బోధించాలనుకున్నాం. లేదా మరొక నైతిక సత్యాన్ని, మోరల్ వాల్యూస్ నేర్పించాలనుకున్నాం. సో, ఈ 2 సందర్భాల్లో ఉపమానం అనేది మనం వాడతాం. ఒకటి ఆత్మీయ సత్యాన్ని నేర్పించే విషయంలోను, లేదా ఒక నైతిక సత్యాన్ని, ఒక నైతికమైనటువంటి విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాలి. మరి అర్థం చేయించాలంటే ఏం చేయాలంటే వారి యొక్క కల్చర్‌లో, వారి యొక్క అక్కడున్నటువంటి సందర్భం, అక్కడున్నటువంటి సంస్కృతి, అక్కడున్నటువంటి సాంప్రదాయం, అక్కడున్నటువంటి భౌగోళిక పరిస్థితులలో ఉన్న ఒక దానిని ఉదాహరణగా వాడడమే ఉపమానం. అంటే వారి కళ్ళ ముందున్నది, వారికి తెలిసిన దాని గురించి, వారి కళ్ళ ముందు ఏదైతే ఉందో, వారికి తెలిసింది ఏదైతే ఉందో దానితో పోల్చి చెప్పడం. అది సంస్కృతి కావచ్చు, లేకపోతే వారి సాంప్రదాయం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, అది వారి చరిత్రలోని కావచ్చు, ఎక్కడైనా వారికి సంబంధించిన దానిని, వారికి ఉపమానం బోధిస్తున్నప్పుడు వారికి అర్థం కావాలి అంటే వారి కళ్ళ ముందు వారికి తెలిసిన దానితో పోల్చి చెప్పడమే ఉపమానం అని అంటాం. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆత్మీయ లేక నైతిక సత్యాన్ని అర్థం చేయించడానికి దేనికి వాడతాం? ఉపమానం అనేది దేనికోసం వాడుతున్నాం ఇక్కడ బైబిల్‌లో? ఒక ఆత్మీయ లేక నైతిక సత్యాన్ని అర్థం చేయించడానికి. మనం చెబుతుందే ఒక ఆత్మీయ సత్యాన్ని, ఒక నైతిక సత్యాన్ని. మళ్ళీ దాంట్లో మనం ఏది పడితే అది వెతకకూడదనేది అది ఉపమానం యొక్క భావమే చెప్తుంది. భావంలో
ఆత్మీయ లేక నైతిక సత్యాన్ని గురించి మనం చెప్తున్నాం కాబట్టి మళ్ళీ దానిలో మరొక అర్థాన్ని తీసుకోవాలనేటువంటి భావన అది ఇవ్వట్లేదు. అది ఇస్తున్న భావనే, ఉపమానం చెప్పే ఉద్దేశమే అది. యేసుప్రభు చెప్పినా ఎవరు చెప్పినా ఉపమానం యొక్క ఉద్దేశం అది అనే విషయాన్ని మనం గ్రహించాలా. సో ఉపమానాన్ని గ్రీక్లో ప్యారబుల్ అంటారు, ఇంగ్లీష్లో మనం ప్యారబుల్ అంటాం. సో ప్యారబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం చూస్తూ ఉంటాం. సో దీని అర్థం ఏంటి? ఉపమానం అనేది ఖచ్చితంగా జరిగిన సంఘటన కాకపోవచ్చండి. ఉపమానం అనేది భూమి మీద జరగాల్సినటువంటి ఖచ్చితంగా జరిగిన సంఘటన అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఒకవేళ జరిగిన నిజ సంఘటన నుంచి ఉపమానాన్ని చెప్పొచ్చు, లేకపోతే ఉదాహరించి చెప్పొచ్చు, లేకపోతే దాన్ని ఒక మనం కథగా అల్లి కూడా చెప్పొచ్చు. ఇలా ఇలా అని చెప్పి ఒక స్టోరీని మనం తయారు చేసి కూడా. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి అని అంటే స్టోరీ కాదు, చెప్పబడినటువంటి ఉద్దేశం స్టోరీ కాదు, ఒక ఆత్మీయ సత్యాన్ని, ఒక నైతిక సత్యాన్ని ప్రజలకు తెలియపరచాలి. కాబట్టి మనం దాన్ని వాడుతున్నాం. యేసు ప్రభు దాదాపు 35కు పైగా ఉపమానాలు చెప్పాడండి. కొత్త నిబంధన గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను మనం చాలా శ్రద్ధగా గమనించినట్లయితే 35 పైగా ఉపమానాలు యేసు ప్రభు చెప్పడం మనం చూస్తాం. దాదాపు 35కు పైగా అండి. 1 కాదు, 2 కాదు, 35కు పైగా ఉపమానాలు మనం చూస్తాం. ఒకవేళ ఇలా చెప్పుకుంటూ పోవాలనుకుంటే మనము 2 ఇళ్ళ ఉపమానం గురించి కావచ్చు, కృత బట్ట, కృత ద్రాక్షరస తిత్తుల గురించి కావచ్చు, విత్తువాని ఉపమానం కావచ్చు, కలుపు మొక్కల ఉపమానం కావచ్చు, ఆవగింజ ఉపమానము, పులిపిండిన గురించినటువంటి ఉపమానము, దాచబడిన ధనమును గురించిన ఉపమానం, అమూల్యమైన ముత్యములను గురించిన ఉపమానం, చేపలు పట్టు వల గురించినటువంటి ఉపమానం, క్షమించు దాసుని గురించినటువంటి ఉపమానం, ద్రాక్ష తోటలోని పనివారి గురించిన ఉపమానం, 2 కుమారులను గురించిన ఉపమానం, దుర్మార్గులైన ద్రాక్ష తోట గుత్తదారులను గురించిన ఉపమానం, పెళ్లి విందుకు సంబంధించిన ఉపమానం, 2 దాసులకు సంబంధించిన ఉపమానం, 10 మంది కన్యకలకు సంబంధించిన ఉపమానం, తలాంతులను గురించిన ఉపమానం, రహస్యంగా మొలిచి పెరిగిన విత్తనంను గురించిన ఉపమానం, ద్వారపాలకుని గురించిన ఉపమానం, మర్యాద లేని పిల్లలను గురించిన ఉపమానం, 2 రుణస్థులను గురించిన ఉపమానం, మంచి సమరైన ఉపమానం, అర్ధరాత్రిలో రొట్టెనడిగిన స్నేహితుని ఉపమానం, ధనవంతుడైన బుద్ధిహీనుడైనటువంటి వ్యక్తి ఉపమానం, ఫలించిన అంజూరపు చెట్టు ఉపమానం, గొప్ప విందును గురించిన ఉపమానం, సంపూర్తి కాని గోపురం, రాజు యొక్క తీవ్రమైన యుద్ధం గురించిన ఉపమానం, తప్పిపోయిన గొర్రె ఉపమానం, పోగొట్టుకున్న నాణం ఉపమానం, తప్పిపోయిన కుమారుని ఉపమానం, యుక్తిపరుడైన గృహ నిర్వాహకుని ఉపమానం, దాసుని బహుమానం గురించిన ఉపమానం, అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించిన ఉపమానం, పరిచయుని గురించి సుంకరుని గురించిన ఉపమానం, మీనాలు గురించిన ఉపమానం. దాదాపు ఇలాగ 35 ఉపమానాలు చదివానండి. ఇప్పుడు 35 ఉపమానాలు బైబిల్లో యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇలా 35 ఉపమానాలు మనము బైబిల్లో చూస్తాం. మరి ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడు యేసు ప్రభు? ఎందుకు చెప్పాడు? ఏ కారణం చేత ఇన్ని ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు? చెప్పాలి. ఏ కారణం చేత ఇన్ని ఉపమానాలు చెప్పడం జరిగింది? ఎందుకు యేసు ప్రభు బోధలో 35 ఉపమానాలు సులభంగా అర్థం కావడానికి. ఓకే, ఇంకా ఎవరైనా? ఉపమానములు ఎందుకు చెప్పాడు? వారికి మనుషులు ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఉంటారు గనక పరసంబంధమైన విషయం కొంచెం కష్టమైంది గనక ఆత్మీయంగా. మీరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, చెప్పండి ఇంకా. అదే ఎందుకు ఆత్మ చెప్పాడు? సంబంధమైన విషయాలను గ్రహించడానికి మానవుడికి సరిపోదు గనక శక్తి, ఆ జ్ఞానాన్ని తేలిగ్గా ఎక్కించడానికి ఉపమానాలను మనుషులు భూ సంబంధమైన ఆలోచనలతో ఉంటారు గనక వాటిలో నుంచి మార్పు తేలిగ్గా మార్చబడటానికి, వాళ్ళ మనసు, వాళ్ళ ఆత్మ తేలిగ్గా ఆత్మీయతను గ్రహించడానికి, తేలికపరచడానికి ఉపమానాలను వాడతారు. ఓకే, ఇంకా ఎవరైనా చూద్దాం. దేవుని రాజ్య మర్మములను ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి అర్థం కావడానికి, అందరికీ కాదు. ఓకే, ఓకే, గుడ్. ఇంకా ఎవరైనా? ఉపమానాలు ఎందుకు చెప్పాడు? యేసు ప్రభు చెప్పాడు, మనము అదే చెప్తే సరిపోతుంది. భూలోకంలో ఉన్నటువంటి వాటితో పోల్చి చూపించారు. అది ఎందుకు అని అడుగుతున్నాను.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఉపమానాలు ఎందుకు చెప్పాడు? పరలోకపు విషయాలు మనుషులకు తెలియపరచడానికి ఉపమానాలు వాడారు. ఓకే. అన్న ఆయా ప్రాంతాల్లో మరి గ్రీకు, అరమైకు, ఇబ్రూ భాషలో ఉన్న వారి ప్రాంత ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేందుకు ఆ భాషను వాడినట్టు అనుకుంటున్నాను. ఓకే. ఇంకెవరైనా క్రిస్టల్ క్లియర్గా ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? ఉపమానాల యొక్క వివరణ ఎందుకు అసలు? ఉపమానాలు ఎందుకు యేసుప్రభు ఉపమాన రీతి ఎందుకు మాట్లాడాడు అసలు? యేసు ప్రభు వారి ఉద్దేశాన్ని తెలియపరచడం ఉపమానాన్ని వాడారండి. ఓకే. ప్రజలు ఎక్కువ ఉపమాన రీతిగా చెప్తేనే ఎక్కువగా వింటున్నారండి, అందుకే ఉపమాన రీతిగా చెప్తుంటారు. సరే చూద్దాం. మీరు అన్ని చెప్పినవి కొంత కాస్త దగ్గరలోనే ఉన్నాయి, పర్లేదు. నెంబర్ 1 మత్తయి సువార్త 13:13 చూడండి. ఎందుకు చెప్పాడో మీరే చదవండి లేఖనం. ఎందుకు చెప్పాడంటే ఉపమానం? హలో, చదువుతున్నాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయం నెరవేరుచున్నది. చాలండి. ఏంటిదంట? ఆశ్చర్యకరంగా ఉంది. ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నాడు అంటే యేసుప్రభు నమ్మకుండా ఉండడానికా, నమ్మడానికా? హలో, నమ్మడానికి. అనేకులు నమ్మడానికా? మరి అది ఇంత లేఖనం చదివించిన తర్వాత కూడా మళ్ళీ మీ సొంత అభిప్రాయాలను వెళ్ళబోస్తున్నారంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఇంకా అప్పుడు లేఖనం ఇంపార్టెంట్ కాదన్నట్టు మనకి. లేఖనము ఏమని చదివారు ఏలియా గారు? కనులారా చూచి, చెవులారా విని, హృదయంలో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. మరి ఆయన నమ్మి స్వస్థత పొందకుండానట్లు ఉపమానం చెప్పాడంటే మీరు నమ్మడానికి అని అంటున్నారు. అరే, లేఖనం ఒకటి చెప్తే మీ భావం ఎందుకు చెప్తారండి? నేను అసలు అర్థం కాదు ఇప్పటికి కూడా. సో అభిప్రాయాలు చాలా ప్రమాదకరమైనవండి. లేఖనం యొక్క సత్యం ఒకటి చెప్పినప్పుడు అభిప్రాయాలు. సో ఫస్ట్ ఇక్కడ ఏ లేఖనం చదువుతున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. యేసు ప్రభు ఎందుకు ఉపమాన రీతిగా బోధించాడు అని అంటే, ప్రజలంతా యేసు ప్రభుని విశ్వసించి ఆయన వైపు తిరిగి ఆయన గ్రహించి అర్థం చేసుకొని ఆయన ఇచ్చే స్వస్థత పొందకుండానట్లు ఉపమానాలు చెప్పాడంట. లూకాసు వార్త 8:10 స్పష్టంగా ఉందన్న. చదవండి. 8:10 ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధించుచున్నాం. ఎందుకు అనంట? వీళ్ళ కోసం కాదంట కదా. కొంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి ఉపమాన రీతిగా బోధించాడంట. విచిత్రంగా ఉంది కదా, అవునా? శిష్యులకు కాదంట, శిష్యులకు కాదు. అక్కడ మరొక జనాంగం ఉంది, మరొక గుంపు ఉన్నది, శాస్త్రులు పరిచయులు అనేటువంటి ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు కంట ఎప్పుడు యేసుప్రభు ఎక్కడ పోతే అక్కడ వస్తున్నారు కదా. ఆ గుంపుకు అర్థం కాకుండా ఉండడానికంట, ఆ గుంపు విన్నా కూడా గ్రహించలేకుండా ఉండడానికంట, ఆ గుంపు విని గ్రహించకుండా చూసి కూడా చూడకుండా ఉండటానికంట. అర్థమవుతుందండి? ఉపమానం ఎందుకు చెప్తున్నాడు? ఉపమాన రీతిగా యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నాడు అని అంటే అక్కడ అందరికి అర్థం కావడానికి కాదు. అది అర్థమవుతుందా అండి? యేసుప్రభు ఉపమాన రీతిగా బోధించేది ప్రతి ఒక్కరు విన్న వాళ్ళందరికీ అర్థం కావడానికి బోధిస్తున్నాడా? లేదన్నా, చూచి చూడకయు వినియు గ్రహింపక ఉండనట్లు. కొంతమందికి యేసుప్రభు చూసి చూడనట్లుగా ఉండడానికంట, విని గ్రహింపకుండానట్లు ఉండడానికి. అదేంటండి యేసుప్రభు అంత కఠినంగా వివరిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ, అవునా? ఏమంటారు?
లోబడే స్వభావం లేని వారికి అంతే కదన్న. అంతే కదా కదా లో- ఇప్పుడు చెప్పండి, ఉపమానం అందరికి అర్థం కావడానికా, కొంతమందికి అర్థం కావడానికా? విధేయత చూపించే వారికి అర్థం కావడానికి, లోబడే వారికి మాత్రమే. ఓకే, మిగతా వారు కొంతమంది స్పందించండి. ఉపమానము విన్న ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి యేసుప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడా? కాదు కాకుండా ఉండటానికి. సో ఇవన్నీ గ్రహించాలా మనం. యేసుప్రభు మంచోడు అంటే ఇప్పుడు ఇలా చెప్పడంత మాత్రాన్ని చెడ్డోడు ఏం కాడండి. యేసుప్రభు చాలా మంచోడు, ప్రతి ఒక్కరూ అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు, అలాంటి ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభువే స్వయంగా చెప్తున్నాడు, 2 చోట్ల 2 సందర్భాల్లో మనం చూస్తున్నాం. సో నమ్మకుండా ఉండటానికి మార్కు 4, 10, 11 ఇంకేమంటారు చూడండి. మార్కులు ఏముంది? అర్థం కాకుండా ఉండడానికి అంట. ఒకసారి చూడండి. నమ్మకుండా ఉండటానికి, విని గ్రహించకుండా ఉండటానికి కదా, చూసి చూడక ఉండడానికి, అర్థం కాకుండా ఉండడానికి. ఎన్ని కారణాలు చూస్తున్నాం ఉందా? ఒకసారి చూడండి. మార్కు 4, 10, 11 ఏముంది? అర్థం కాకుండా ఉండడానికంట. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం కూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యమర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయును, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. చాలండి. చూడండి, శిష్యులు అనేక మంది యేసుప్రభుని అడుగుతున్నాడు, ప్రభు నువ్వు ఎప్పుడు చూసినా ఉపమాన రీతిగానే బోధిస్తున్నావు, ఎందుకు నువ్వు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు? వాళ్ళు కూడా అనుమానం వచ్చి అడిగారు కదా. అడగానే ప్రభు ఏమంటున్నాడు, ఈ బయట వాళ్ళంట విని వినకుండా ఉండడానికంట, చూసి నమ్మకుండా ఉండడానికి కదా, అర్థం కాకుండా ఉండటానికి, వాళ్ళ హృదయాలను మార్చుకొని దేవుని వైపు తిరిగి స్వస్థత పొందకుండా ఉండటానికి, పాప క్షమాపణ పొందకుండా ఉండడానికంట. చూసుకుంటూ కూడా ఇలా పోతే దాదాపు 7 బలమైన కారణాలు చూస్తాం. అవునండి. నమ్మకుండా ఉండటానికి, విని గ్రహించకుండా ఉండటానికి కదా, దేవుని వైపు వారి హృదయాన్ని తిప్పుకోకుండా ఉండడానికి, స్వస్థత పొందకుండా ఉండటానికి, వారికి అర్థం కాకుండా ఉండటానికి. అదేంటండి? సో ఉపమానం ఎందుకు చెప్తున్నాడంట? వెలుపలి వారు ఎవరు? ఆ వెలుపలి వారు శాస్త్రులు, పరిచయులు, మిగతా వాళ్ళు కదా. ఈ శాస్త్రులు మరి పరిచయులకంట అర్థం కాకుండా ఉండడానికంట, వారి మనసు తిప్పుకొని స్వస్థత పొందకుండా ఉండడానికంట, వారి పాప క్షమాపణ పొందకుండా ఉండడానికి ఉపమానాలు చెప్తున్నారంట. నిజమేనా? హలో, అవునన్నా, అవును. ఇది వినడానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుందేమో కొంతమందికి, అందుకే చాలా మంది స్పందించట్లేదేమో బహుశా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేఖనం ఎలా చెప్తుందా, నేను చెప్తున్నానా? ఇబ్బందిగా ఉన్నా మేము మరి ఆ లేఖనంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి కదా, తప్పకుండా మేము దాన్ని వినాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. అంగీకరిస్తున్నాం. అదే, ఎందుకంటే మరి బయటకు అంగీకరించాలి. వెళ్ళి మేము ఇన్ని రోజులు వేరే విన్నాం, సంపదాన్ని వచ్చి వేరే బోధించాడు, అబద్ధం చెప్పాడు అని అంటారు ఏమని భయం నాకు. చక్కగా ఈ రెఫరెన్స్ మాటలు మీరు రాసుకోవాలి తప్ప ఆడ మీరు లేఖనాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే కొర్నేల్ గారు అంటే నాకు భయం. కొర్నేల్ గారు ఎక్కడ పోయి సంపద ఇలా హైదరాబాద్ అయినా బోధించాడు మాకు ఇలా అని చెప్తాడేమో అని. చాలా సంతోషం అయ్య గారు, మీకన్నా భయం కలిగింది. లాజర్ గారికి ఎంత భయం ఉన్నది. మధ్యాహ్నం ఎందుకు అయ్యారు కాస్త మేము అన్ని చక్కగా క్రమంగా రాసుకోవాలి కనుక కొంచెం స్పందించడానికి అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ రాసుకోవాలా, మళ్ళీ మేము రిపండ్ మేము చదువుకోవాలి, అందుకొరకు సిద్ధపడుతున్నాం కనుక కాస్త స్పందించలేకపోతున్నాం. సరే రాసుకోండి. సో 2 కారణాలండి. ఒకటేమో బయలుపరచడానికి, రెండో కారణం ఏంటంటే రెండో వైపు ఏమో బయలుపరచడానికి. కాయనికి 2 వైపులు ఉన్నట్టు, ఒకవైపు ఏమో శాస్త్రులు, పరిచయులు అనే వారికి అర్థం కాకుండా ఉండటానికి, వాళ్ళు నమ్మకుండా ఉండటానికి, వాళ్ళు గ్రహించకుండా ఉండటానికి, వాళ్ళు చూడకుండా ఉండటానికి, వాళ్ళు స్వస్థత పొందకుండా ఉండటానికి, మరియు వారు పాప క్షమాపణ పొందకుండా ఉండటానికంట. అవన్నీ ఎవరికి? శాస్త్రులు, పరిచయులకి. కానీ రెండో వైపు ఉంది కాయనికి. ఉపమానం యొక్క రెండో ఉద్దేశం ఏంటంటే బయలుపరచడానికంట. ఎవరికి? అర్థం కావడానికి,
ఎవరికి అనంటే శిష్యులకు మరియు సామాన్య ప్రజలకు. యేసు ప్రభు యొక్క ఫోకస్ అంతా కూడా, యేసు ప్రభు యొక్క గురి అంతా, లక్ష్యం అంతా కూడా ఎవరైతే వినగలుగుతారో, ఎవరైతే అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే మరి లోబడడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే విధేయత కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారో వారికంట బయలుపరచడానికంట, వారికి అర్థం కావడానికంట. చూడండి, ఉపమానం చాలా ఆశ్చర్యకరమైనదండి. ఇది ఎలాంటిదంటే ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అంటే బండ గుర్తు అంటే చూసిన అలాగా. ఏ సూర్యుడైతే బంకమన్నును గట్టిగా చేస్తాడో అదే సూర్యుడు వెన్నను కరిగిస్తాడంట. అంతే కదండి. సూర్యుని వేడికి బంకమన్ను పెడితే గట్టిగా అవుతుంది, వెన్న పెడితే కరిగిపోతుంది. అవునండి, నిజమేనా? అవునన్నా, అవును. ఉపమానం కూడా ఇలాంటిదే అండి. ఉపమానం అచ్చు ఇలాంటిదే. ఉపమానము శిష్యులకి సామాన్య ప్రజలకు చెప్తేనేమో వెన్నలాగా కరిగిపోతారు, శాస్త్రు లాంటి పరిచయల వారికి చెప్తేనేమో బంకమన్నులాగా గట్టిపడతారు. నిజమేనా? అవునన్నా, వాస్తవం. ఇప్పుడు ఈ బోధ వింటున్నారు, ఈ బోధ చాలా మంది వింటున్నారు. కానీ వింటున్న వాళ్ళలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు బంకమన్ను లాంటి వాళ్ళు ఉన్నారు, ఒకరు వెన్న లాంటి వాళ్ళు ఉన్నారు. తప్పుగా అనుకోకండి. ఫ్యాక్ట్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది, నిజం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏదైనా సత్యాన్ని మనం వివరిస్తున్నప్పుడు ఈ బంకమన్ను లాగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి? అది హృదయాన్ని కఠినం చేస్తుంది. అదే వెన్న లాంటి వాళ్ళకి ఏం చేస్తుందండి? హృదయాన్ని కరిగిస్తుంది. నిజమా? అవునన్నా, అవును. సత్యమైనటువంటి బోధ, ఒక సత్యమైనటువంటి ఆధ్యాత్మికతమైనటువంటి సత్యం కావచ్చు, నైతికమైన సత్యాన్ని గురించి మనం వివరిస్తున్నప్పుడు వెన్నలాంటి హృదయం కలిగిన వాళ్ళేమో కరిగించబడతారు, బంకమన్నులాగా కఠిన హృదయాలు కలిగిన వాళ్ళేమో గట్టిపరచబడతారు. నిజమేనా? నిజమే అన్న. సో నిజమే, ఇది వాస్తవం. ఎందుకనంటే అదే జరుగుతుంది. ప్రజల మధ్యలో ఉండేటువంటి పరిస్థితి అదే. ఒకవేళ సత్యం వింటున్నప్పుడు ఇది సత్యం ఎంత ఘోరంగా ఉంది అని మనం పాటించలేమని వాళ్ళు హృదయాన్ని మరింత కఠినం చేసుకుంటా ఉంటారు. కానీ యేసు ప్రభువును వెంబడించాలనుకునే శిష్యులు లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎంత బోధ వింటే, ఎంత అద్భుతంగా వివరిస్తున్న కొద్దీ అంతగా కనెక్ట్ అవుతారు. నిజమేనా? మాకు ఇన్ని రోజుల నుంచి దొరకని ఒక అద్భుతం సత్యం దొరికిందని తొందరగా కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ హృదయాలు వెన్నలా కరిగిపోయి సత్యానికి లోబడడానికి ఇష్టపడతారు. సో ఇది ఈ 2 ఖచ్చితమైనటువంటి విషయాలుగా మనం చూడవచ్చు. కాబట్టి ఉపమానాన్ని మనం దేంతో పోలుస్తామంటే సూర్యునితో పోల్చవచ్చు కదా. ఉపమానం కూడా అంతే అండి. ఎవరి హృదయాలను కఠినపరచగలుగుతుందో అది వాళ్ళ హృదయాలను కఠినపరుస్తుంది, ఎవరి హృదయాలను కరిగించగలుగుతుందో వారి హృదయాలను కరిగిస్తుంది. ఆమేన్. ఎవరి వారు తెలుసుకోవాలి మరి. మన కఠిన హృదయాల కరిగే హృదయాలు అనేది ఎవరికి వారు పోల్చుకోవాలి. అంతే కదా. అంతే అన్న, ఎవరికి వారికి. ఆయన ఎందుకు ప్రయాసపడు వారి మనసు కరుగుతుంది, ఆయన ఎందుకు ప్రయాసం తగ్గించుకునే వారికి ఆ బంక వలె గట్టి అవుతుంది. మీరు నేను చెప్పిన తప్పించి మీరు అన్ని కొత్త కొత్త విషయాలు చెప్తారండి నాకు. అట్లా ప్రిపేర్ అయింది మా మనసు. ప్రభాకర్ గారి వాయిస్ అప్పుడప్పుడు నాకు ఎక్కడో విన్నట్టు అనిపిస్తా ఉంటది. పండు ఆ, ప్రేమ్ అన్న, కుమార్ మరొకరు గారు ఐడియా అప్లైన్ ఉన్నారా? పెట్టండి అన్న. పండు ప్రేమ్ కుమార్ గారు ఐడియా ఉన్నారు ఎవరికని? తెలుసు. ఉన్నారన్న. ఆయన వాయిస్ లాగా అనిపిస్తుంది కదండి కొద్దిగా. అవును. సార్ మాది పల్లెటూరు కాదు సార్, మాది కొంచెం చదువు తక్కువ. అయ్యో, దానికి వాయిస్ సంబంధం ఏంటిదండి? పల్లెటూరుకి వాయిస్ వేరు, భాష వేరండి, 2 వేరు. వాయిస్ ఒకటి, వాయిస్ భాష, స్వరము భాష 2 ఒకటి కాదు. స్టడీ పర్సన్ల మధ్య ఉన్న వారి లేదు లేదు, వాయిస్ నేను అది మంచిగా వినబడుతుంది అని చెప్తున్నాను. మీ వాయిస్ మంచిగా వినబడుతుంది అని చెప్తున్నాను. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో మొదటి సూత్రం, ఉపమానాలు నేర్చుకోవడానికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒక 4 సూత్రాలన్న మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటి సూత్రం, ఉపమానం వెనకాల గల దాని భావాన్ని గ్రహించవలెను. దేన్ని నేర్చుకోవాలండి? ఉపమానం వెనకాల గల దాని భావము అంటే ముఖ్య ఉద్దేశాన్ని కనుగొనవలెను. అంటే యేసు ప్రభు ఒక ఉపమానాన్ని ఎందుకు చెబుతున్నాడు, దాని వెనకాల గల భావం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశాన్ని అనుసరించి ఏ సందర్భంలో ఆ ఉపమానాన్ని చెప్పాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని వివరించాలి. ఏది పడితే అది వివరించకూడదు, మనకు అర్థమైంది వివరించకూడదు, మనకు నచ్చింది వివరించకూడదు, లేకపోతే మనకంటే ఇతరులు ముందు నేర్పించింది వివరించకూడదు, మనం విన్నది చెప్పకూడదు. ఇప్పుడు మనం ఖచ్చితంగా యేసు ప్రభు ఎందుకు ఆ ఉపమానం చెప్పాడు, ఏ కారణం చేత చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అనేది
చాలా చాలా ప్రధానమైన విషయం. ఏ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే ఏ యొక్క అంశాన్ని ఒక పాయింట్‌ని ఏది నిర్మించడానికి, ఏది నిరూపించడానికి, ఏది దృష్టి పెట్టడానికి, ఏది ఫోకస్ చేయడానికి, దేనిని అర్థం చేయించాలని మనకు ఉపమానం చెప్పాడో దానిని అర్థం చేసుకోవాలి. అవునా అండి? ఏది పడితే అది అర్థం చేసుకోవచ్చా అండి? హలో? లేదన్న ముఖ్య ఉద్దేశాన్ని ముఖ్య మాత్రమే. ఉద్దేశాన్ని ఆయన చెప్పని భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చా? అందులో ఆ భావం ఉండదు. కానీ నేను అర్థం చేసుకుంటాను అంటే కుదురుతదా? ఎందుకంటే ఈరోజు చాలా సమస్యలు ఇవే అండి. ఆయన చెప్తేంది చెప్పకపోతేంది నేను ఇలాగే అర్థం చేసుకుంటాను అనేటువంటి వైఖరి చాలా మందిలో మనం చూస్తా ఉన్నాం. నేను మరలా చెప్తున్నాను, ఉపమానాల విషయంలో మా ఉద్దేశం ఒకటే అండి. యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆలోచనను చెరపట్టి మేము క్రీస్తుకు లోబరచవాలని మాత్రమే చూస్తున్నాం. అది మీ జ్ఞానం ఎంతదైనా కావచ్చు, దానిలో మీకు ఎన్ని ఆత్మీయ సత్యాలు వెతుకుంటూ ఉండవచ్చు, మీ తెలివి గొప్పదై ఉండవచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు అండి. నాకు అవన్నిటితో సంబంధం లేదు వాస్తవం చెప్పాలి అని. నాకు ఒకే ఒక దాంతో సంబంధం. యేసుక్రీస్తు చెప్పిన మాటకు మీరు విధేయత చూపిస్తున్నారా లేదా? ఆయన చెప్పిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారా లేదా? దాన్ని అడ్డగిస్తున్నారా? ఒకవేళ అడ్డగించినట్లయితే మీరు ఎంత మంచోళ్ళైనా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే సేవలో కావచ్చు, సంఘాలు కట్టడంలో ఎంతో అనుభవం గడించిన వారైనా నాకైతే సంబంధం లేదండి. ముందే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా కావచ్చు, నేనెవరినైనా కావచ్చు. కానీ అందరము క్రీస్తు యొక్క జ్ఞానానికి లోబడాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. బోధ విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఖచ్చితంగా అందరం ఎవరికి లోబడాలండి? క్రీస్తు జ్ఞానం కంటే మన జ్ఞానం గొప్పదా అనేది ఆలోచించండి. నిజంగా చెప్పండి, మన జ్ఞానం గొప్పదా అండి క్రీస్తు ఇచ్చిన జ్ఞానం కంటే? లేదన్న. ఆలోచన కంటే మన ఆలోచన గొప్పదవుతుందా? ఒకవేళ అలాగని అనుకోండి, నా ఆలోచన గొప్పది కాదు కానీ నేను ఇదే నమ్ముతాను అలాగనన్నా యథార్థంగా ఉన్నాడు. కానీ లేఖనాన్ని మాత్రం తృణీకరించకండి దయచేసి. సత్యం చెప్తున్నప్పుడు ఎవరు దానికి అడ్డు చెప్పకండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, పైనుండి వచ్చే జ్ఞానం చాలా మొట్టమొదటిగా సులభంగా లోబడుతుంది, పవిత్రమైనది, దాని గుణాలు డిఫరెంట్గా ఉంటాయని అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయదు నిజమైన జ్ఞానం. అవునా అండి? లౌకిక జ్ఞానం ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ పరలోకం నుండి వచ్చే జ్ఞానం ఒక సత్యం చెబుతున్నప్పుడు అంగీకరిస్తుంది. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా ఫస్ట్ అంగీకరిస్తుంది. నెంబర్ 1. సో మొదటి సూత్రం ఉపమానం వెనకాల కానీ దాని భావం ముఖ్య ఉద్దేశం కనుగొనవాలని చూశాం. సో లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పాడు. ఇక్కడ 3 ఉపమానాలు ఒకటి టైంలో మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండోది తప్పిపోయిన నాణం, మూడోది తప్పిపోయిన కుమారుడు. ముగ్గురు గురించి మనం ఇక్కడ చూస్తాం. 3 ఉపమానాలు చెప్తున్నాడు యేసు ప్రభు లూకా సువార్త 15వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ 3 ఉపమానాలు చాలా జాగ్రత్తగా మీ అందరికి తెలిసినవే కదా. తప్పిపోయిన గొర్రె గురించి తెలుసు, తప్పిపోయిన నాణం గురించి తెలుసు, తప్పిపోయినటువంటి కుమారుని గురించి తెలుసు. అవునా? లాస్ట్ షీప్, లాస్ట్ కాయిన్, ప్రాడిగల్ సన్. ఇంగ్లీష్లో మనం చూస్తే లాస్ట్ షీప్, లాస్ట్ కాయిన్, ప్రాడిగల్ సన్. సో ఈ ముగ్గురు గురించినటువంటి ఉపమానాలు మీ అందరు తెలుసు. మీ అందరు వీటి మీద చాలా ప్రసంగాలు కూడా చేశారు కదా. వీటి మీద చాలాసార్లు మాట్లాడిన వ్యక్తులే, మీ అందరికి తెలిసినటువంటి విషయాలే. ఇప్పుడు చెప్పండి, ఈ 3 ఉపమానాలు యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? హలో అండి. మనుషులు దేవుని నుండి తప్పిపోయారని చెప్పండి. మనుషులు దేవుని నుండి తప్పిపోయారని చెప్పారు. ఇదొక ఆలోచన. ఓకే, ఇంకా ఎవరైనా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు వచ్చాడని తెలియపరచడానికి. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తెలియపరచడానికి. ఓకే, ఇంకా ఎవరైనా? నశించిన ఇశ్రాయేలీయులను రక్షించడం కోసం. నశించిన ఇశ్రాయేలీయులను రక్షించడానికి. ఓకే, ఇంకా ఎవరైనా? కాదు దేవ్ దేవుడు, మాకు కాదు దేవుడు అనే లోకస్తులకు ఆయన కాస్త వెదికి ఆయన బిడ్డల పట్ల లక్ష్యం ఉంచి వెదికించే లక్షణాలు. ఓకే, ఇంకా ఎవరైనా? జాగ్రత్త యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి చేసి. జాగ్రత్త యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి. ఓకే, ఇంకా ఎవరైనా? పశ్చాత్తాపడంలో దేవుని యొక్క సంతోషాన్ని తెలియజేయడానికి. పశ్చాత్తాపంలో దేవుని యొక్క సంతోషాన్ని తెలియపరచడానికి. ఓకే, ఇంకా ఎవరైనా?
ఇంకా ఎవరైనా? ఆయన పాపులతో సహవాసం చేస్తున్నప్పుడన్నా శాస్త్రులు పరిచయాలు కొంచెం ఇబ్బంది పడతారు. ఉమ్. అందరినీ ప్రేమిస్తున్నట్లుగా కనబడుతుందండి ఆరంభంలో. ఓకే. సో మీరు చెప్పిన అన్ని మిగతా వారు చెప్పిన అన్ని కూడా కొంతవరకు మాత్రమే వాస్తవం అండి. ఫుల్గా ఉద్దేశం అయితే అది కాదు. మీరు ఏదైతే చెప్పారో సంపూర్ణమైనటువంటి ఉద్దేశము అంటే అందులో మీరు చెప్పింది ఏలియా గారు చెప్పింది అయినా ఎవరైనా మిగతా వాళ్ళు సామ్యుల్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కొంతవరకు వాస్తవం ఉంది. కానీ మరి ఎందుకు యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడని ప్రభువే చెప్తున్నాడు. లేఖనంలోనే జవాబు ఉంది. మనం వేరే వెతుకోవాల్సినటువంటి అవసరం లేనంతగా జవాబు ఉంది. ఫిలిప్ దాన్ని మనము చెప్పడం చూస్తున్నాం. చూడండి లూకా 15:1-2లోనే ఎందుకు ఈ ఉపమానాలు చెప్తున్నాడో చెప్పాడు. చూడండి, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, మంచిగా వినండి, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎవరితో చెప్తున్నాడండి ఉపమానాలు? శాస్త్రులు పరిచయాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఉపమానాలు ఎవరికి చెప్పాడు? శిష్యులకా శాస్త్రుల పరిచయాలకా? శాస్త్రుల పరిశీలకన్నా. క్లారిటీ ఉందా? శిష్యులకు కూడా చెప్పాడయ్యా. మీకు ఇదే అండి కొర్నేల్ గారు, మీరు లేఖనం చూడండి. నేను ఒక ప్రశ్న లేఖనం చూపించి ప్రశ్న అడుగుతున్నాను. నా సొంత అభిప్రాయాన్ని నేను అక్కడ చెప్పట్లేదు. మీరు ముందు చెప్పినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకేం మరుగు చేయటానికి వీళ్ళకేం కొర్నేలు గారు ఉపమానాలు ఇద్దరికి చెప్పాడని చూసినాం. ఇక్కడ ఎవరికి చెప్తున్నాం? ప్రస్తుతానికి ఇప్పుడు ఒక స్పెసిఫిక్ గా ఒక వచనం తీసుకొని లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. మర్చిపోవద్దు మనం. లూకాసు వార్త 15వ అధ్యాయంలోని ఉపమానాలు ఎవరికి చెప్పబడ్డాయి అనే ప్రశ్న ఇక్కడ వేసుకున్నాం. ఆయన చెప్పిన 35 ఉపమానాలు శిష్యులకు చెప్పాడు, శాస్త్రుల పరిచయలు కూడా చెప్పాడు. కానీ ఇక్కడ ప్రత్యేకించి లూకాసు వార్త 15వ అధ్యాయము ఎవరికి చెప్పాడని అడిగాను నేను. మిగతా వారు స్పందించాలి దయచేసి. కొరలకును పాపులకును. ప్రభాకర్ గారు, నేను చెప్పేది మీరు వినట్లేదు. మీరు అస్సలు, నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను. నేను ఏం చెప్తున్నానో మీరు శ్రద్ధ పెట్టట్లేదు, వినట్లేదు. ఆడ ఇంత స్పష్టంగా ఆయన శాస్త్రులకు పరిచయలకు చెప్పాడంటే మళ్ళీ మీరు సుంకర్లకు పాపులకు చెప్పాడని చెప్తున్నారు. ఎందుకండి కన్ఫ్యూజన్ చెప్పండి. సమస్తమైన అన్యజనులకు పాపులను ఆయన బోధించుతున్నాడు. ఆ బోధ వింటున్నారని మాకు బ్రదర్స్ అండ్ సిస్టర్, నేను ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానో కొంచెం నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే నేను ఆగిపోవాల్సి వస్తుంది. వాక్యం క్లియర్ గా ఉంది. శాస్త్రులకు పరిచయాలకు కొద్దిగా నేను మీకు ఇంట్రడక్షన్ లోనే చెప్పాను. మనం ఏదైనా వింటున్నప్పుడు కొద్దిగా ఏమన్నా తొందరపడొద్దని చెప్పాం కదండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఈ లేఖనాలు అంటే ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా చాలా ప్రధానమైనది. ఎస్ అంటే మీరు చెప్పింది నేను సంపూర్తిగా తృణీకరించలేదని కూడా చెప్పాను. మీరు చెప్పింది వాస్తవమే. ఆయన వచ్చిన ఉద్దేశం ఏలే గారు చెప్పారు. నిజమైన నశించినదని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. అది తప్పు కాదు కదా. ప్రజలను రక్షించడానికి వచ్చాడు, అందులో డౌట్ లేదు కదా. నేను దాన్ని తప్పు పట్టలేదు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక ఉపమానాన్ని చెప్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది, ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అనేది అవసరమా లేదా అండి? అవసరమేనా? మీరు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 15వ అధ్యాయం మాత్రమే కాదు, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం అన్ని వివరణ చూస్తాం. ఉపమానాలు ఎందుకోసం యేసుప్రభు చెప్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అనేది చాలా ప్రధానమైన అంశం. సో ఇక్కడ శాస్త్రులు పరిచయాలను గద్దించడానికండి ఉపమానాలు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఒకటి 15వ అధ్యాయం 1 నుండి 32 వచనాల్లో పాపులను గురించి ఆలోచన చేయడానికి అనేటువంటి భావం ఉపమానాల్లో కనిపిస్తుంది. అవునండి, 3 ఉపమానాలలో
ఏం కనిపిస్తుందండి? 3 ఉపమానాలలో పాపులను గురించి కన్సర్న్ కనిపిస్తుంది. అవునండి? అందులో డౌట్ లేదు. ఉందా? ఇప్పుడు ఏలియా గారు చెప్పినట్టు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, అంటే ఈ పాపం చేస్తున్న వారి గురించి ఆలోచన చేయడానికి అనేది 3 ఉపమానాల్లో కనిపిస్తుందంటారా? క్లియర్గా కనబడుతుంది. క్లియర్గా కనబడుతుంది. అయితే ఎవరికి చెప్తున్నాడు ఇది? నీతిమంతులు అనుకునే వారిని గద్దించుటకు. శాస్త్రులు పరిశీలన వాళ్ళు ఏమనుకుంటున్నారండి? తమను తాము నీతిమంతులు అనుకుంటున్నారు. నిజమేనా? హలో, అవునండి, తామే నీతిమంతులు అనుకుంటున్నారు. అక్కడ విషయం ఏంటిది? తామే నీతిమంతులం అనుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు ఎవరితో తిరుగుతున్నాడండి? హలో, సుంకర్లతోనూ సుంకర్లతోను పాపులు తిరుగుతున్నారు. సుంకర్లను పరిశీలన కలుపుతున్నారా? పాపులు సో సుంకర్లతోను పాపులతో తిరుగుతున్నాడు యేసు ప్రభు. సుంకర్లతో పాపులో తిరుగుతుంటే ఈ శాస్త్రులు పరిశీలన కొంచెం మండుతున్నది. అవునా? ఎక్కడో ఫీలింగ్ కలుగుతుంది, మంట పెట్టినట్టు. అంటే మేము సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాము, మాతో తిరిగితే ఇలా గౌరవం వస్తుంది. అవునండి? వీళ్ళకి ఏం కావాలా? వాస్తవానికి లోపల ఏముంది? ఒక రకంగా యేసు ప్రభు వాళ్ళతో తిరగాలని ఉంది. అవునా? ఉందంటారా లేదంటారా? అవునవును. సో యేసు ప్రభు సుంకర్లతో పాపులో తిరిగేసరికి వీళ్ళకి జీర్ణం అవుతలేదు, తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సుంకర్లను పాపులను శాస్త్రులు పరిశీలన వాళ్ళు తృణీకరించారు. అవునండి? తృణీకరించారా లేదా? ఇక్కడ మెయిన్ రీజన్ ఏంది అంటే పాపులను సుంకర్లను శాస్త్రులు పరిశీలన వాళ్ళు తృణీకరించారు. వెలివేసినటువంటి జనాంగం వాళ్ళు. వెలివేసిన జనాంగమా? సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న జనాంగమా వాళ్ళు? వెలివేసిన జనాంగం. సో వెలివేయబడిన జనాంగం కదా. హలో, చెప్పండి. వాళ్ళని తాకని కూడా తాకరు వాళ్ళు. సో వెలివేయబడిన జనాంగంతో యేసు ప్రభు అంటరాని వాళ్ళతోనూ పాపులతో సుంకలతో తిరుగుతున్నారు. వీళ్ళకి మండడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు మంచి వాళ్ళు, మేమే నీతిమంతులం అనేటువంటి గర్వంతో నింపబడి ఉన్నారు. అవునా? మీరంతా నీతిమంతులు అయితే రండి మీకు కొన్ని ఉపమానాలు చెప్తాను స్టార్ట్ చేశాడు. అంతేనా? అవునా కాదండి? మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, అయితే రండి మీకు కొన్ని ఉపమానాలు చెప్తా అని చెప్పడం. ఇప్పుడు ఉపమానాలు ఎవరు చెప్తున్నాడు? నీతిమంతులు అనుకునేవారికి. ఇంకా మీరు కంటిన్యూ అవుతుంది. ఒకసారి లూకా 18:9 చదవండి. లూకా 18:9 చదవండి దయచేసి ఎవరైనా ఒక్కసారి. ఇది అంతా ఒకే దానికి సంబంధించిన సందర్భం అండి. అందుకే మరి అక్కడ 15 నుండి 18లోకి వెళ్తున్నారు అనుకున్నారు. ఎందుకంటే 15 నుండి మీరు 18 వరకు అదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. అందులో తేడా ఉండదు. కావాలంటే మీరు చూపిస్తాను అవన్నీ కూడా. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చున. ఒక్క నిమిషం అండి. లూకా 18:9 మీరు చదువుతుంది? అవునానే. తామే నీతిమంతులమని ఆయన నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. చాలండి. ఎన్నో వచనం అది? 18:9 అనే. ఓకే. సో మరి ఇంతమంది వేరే చదివా? చూడండి ఏమన్నాడు? తామే నీతిమంతులం అనుకున్నటువంటి వారిని గద్దించడానికి ఉపమానం చెప్పాడంట. అవునండి? క్లియర్గా ఉందా? అవునన్నా, చాలా క్లియర్గా ఉంది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఉపమానాలని ఎవరి కోసం చెప్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. వీళ్ళు తామే నీతిపరులమని అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, తప్పిపోయినటువంటి గొర్రె కదా, లాస్ట్ షీప్ గురించి చెప్పాడు. మొదటి ఉపమానం ఏంటిది? తప్పిపోయినటువంటి గొర్రె, లాస్ట్ షీప్. ఎందుకు చెప్తున్నాడు? ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్కటి తప్పిపోయిందంట. ఆ తప్పిపోయిన గొర్రె కోసము ఆ కాపరి దొరికే వరకు వెతకడా అని అడుగుతున్నాడు. అవునండి? ఇప్పుడు గొర్రె గురించిన ఉపమానం వాళ్ళందరూ తెలుసు. అక్కడ శాస్త్రుల పరిశీలకు ఇశ్రాయేల్ ప్రజల గురించి గొర్రెల గురించి పెద్దగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఉందండి? లేదు, ఎప్పుడు వారు పెంచుకునేవి. వాళ్ళు ఎప్పుడు
గొర్రెల కాపర్లే కాబట్టి ఎక్కువ మంది, వాళ్ళకి అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమైంది. అంటే 99 గొర్రెలు ఆడ ఉన్నాయంట. ఒక్కదాన్ని వదిలేశాడండి. 99 వదిలేసి ఒక్కదాన్ని వెతకడానికి వెళ్ళాడంట. ఏం మాట్లాడాడంటే అండి 99 గొర్రెల గురించి ఏమని చెప్పాడు? మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో అధిక సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఈ అవునన్నా, అవును. 99 గొర్రెలు ఎవరని చెప్తున్నాడు? తామే శాస్త్రులు నీతిమంతులు పరిచయులు. అనుకునేవారు. ఆమె నీతిమంతులు అనుకునేటువంటి శాస్త్రులు శాస్త్రులు పరిచయులకి పరిచయులు. కదా లాగి కొట్టినట్టు లేదా? అది చెంప మీదకి వెళ్ళి లాగి కొట్టినట్టుగా ఉందా? ఎవరు చెప్తున్నాడండి? ఆహా, ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? మేమే నీతిమంతులం అనుకున్నారు. ఈ 99 మందిని ఎవరితో పోల్చాడు? శాస్త్రుల పరిచయులకు అప్పగించాడు. అవునా? మీరే ఇది. అంటే మీరు నీతివంతులు అనుకుంటున్నారు, మీరు మారు మనసు అక్కర్లేదు, కానీ మీ విషయమై దేవునికి ఎలాంటి సంతోషం లేదు. ఆ మారు మనసు పొందాలనుకున్న ఒక్క పాపి విషయమై పరలోకంలో అధిక సంతోషం కలుగుతుంది. కాబట్టి గొర్రెల కాపరి ఎలాగైతే తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు వెతుకుతాడో, నేను కూడా అందుకోసమే వచ్చాను. నేను సుంకర్లతో పాపులు తిరగడం వల్ల మీరు అభ్యంతర పడుతున్నారు కదా. వాళ్ళు తప్పిపోయారు కాబట్టి, వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నాకు అలాంటి వాళ్ళే కావాలి. మీలాగా మారు మనసు అక్కర్లేని వాళ్ళు నాకు అవసరం లేదు అంటున్నాడు. అవునా? అంతేనా అండి? అవునండి. అవునవును. పాపులనే వచ్చిద్దరు కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు కన్నా. అవును. నీతిమంతులను పిలవరాలేదు అనేది కూడా అక్కడ అర్థం ఏంటిది? వీళ్ళు నిజంగా నీతిమంతులు అనేది యేసుప్రభు యొక్క ఉద్దేశమా? నీతిమంతులు అనుకుంటున్నారు అనేది ఉద్దేశమా? అనుకొని భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు. అనుకుంటున్నారు. ఉమ్, భ్రమలో ఉన్నవారు. అంతే కదా. మేము కూడా అన్ని తెలుసు అనుకునే వారికి బోధించడానికి రాలేదు. ఏమి తెలియదు అనుకునే వారికి బోధించడానికి వచ్చాం థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. కదా. ఓకే, అన్ని ఓకే. తెలుసు అనుకున్న వాళ్ళు మన బోధ వినలేరు వాస్తవం చెప్పాలంటే. అవును. సో ఏదైనా కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే, శాస్త్రులు పరిశీలైన వాళ్ళు వారిని వారు ఆ నీతిమంతుల స్థానంలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు లాగి కొట్టినట్టు చెప్పాడు. మీరే ఈ 99 మంది అని అలా తెలుస్తుంది అక్కడ హృదయం. ఆడ మీరు ఒకవేళ సీన్ చూసినట్లయితే లోపల ఏమంటారు, ఉడికిపోతూ ఉంటుంది. అవునా? వింటున్నప్పుడు హ్యాపీగా ఉంటుందా, ఉడుకుతూ ఉంటుందా ఇలా ఇలా చెప్తుంటే? బయటికి ఏం చేయలేక లోపల లోపల కొనుక్కుంటారు. లోపల లోపల స్ట్రగుల్ అవుతా ఉంటుంది. చాలా భయంకరమైన సీన్ అండి ఇది వాస్తవం చెప్పాలంటే. ఒకవేళ దృశ్య రూపకంగా చూపించినట్లయితే శాస్త్రుల పరిశీల ముఖాలు కందగడ్డలాగా ఎర్రగా అయిపోయి లోపల ఏమైపోయిందో అనేది కూడా ఊహించలేము. అంత అంటే అది వాళ్ళకు జీర్ణించుకోలేని విషయం ఒక రకంగా చెప్పాలి అంటే. ఉం? ఇది తప్పిపోయినటువంటి గొర్రె గురించినటువంటి సందర్భం. దీన్ని ఇంకొక కోణంలో అర్థం చేసుకోవచ్చు అండి. మరొక కోణము అర్థం చేసుకోవచ్చు. ఏంటి తెలుసా అంటే, తప్పిపోయిన గొర్రె అనేది ఇన్నోసెంట్గా తప్పింది. అంటే ఎలా తప్పిందంటే ఇన్నోసెంట్గానా అమాయకంగానే తప్పిపోయింది కదా. సుంకర్లు పాపులు అమాయకంగానే తప్పిపోయిన వాళ్ళ అండి, ఉద్దేశపూర్వకంగా తప్పిపోయిన వాళ్ళ? బుద్ధిపూర్వకంగా, ఉద్దేశంగానే. మళ్ళీ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు. అమాయకంగా తెలియకనే. సుంకర్లు పాపులు అనే వాళ్ళు బుద్ధిపూర్వకంగా తప్పిపోయారా, లేకపోతే అమాయకంగా తప్పిపోయారా? సుంకర్లు అమాయకంగా. పాపులు అమాయకంగానే తెలియక. సో శాస్త్రుల పరిశీలేమో బుద్ధిపూర్వకంగా తప్పిపోయిన వాళ్ళు, కానీ సుంకర్లు అవును. పాపులేమో అమాయకంగా తప్పిపోయిన వాళ్ళు కదా. ఇప్పుడు గొర్రె అమాయకంగా తప్పిపోయిందా, బుద్ధిపూర్వకంగా తప్పిపోయిందా? అమాయకంగా ఆ, కనిపిదే. అమాయకంగా తప్పిపోయిన గొర్రె ఎవరికి సాదృశ్యంగా ఉంది? సుంకర్లు పాపులకు సాదృశ్యంగా ఉంది. అవునండి? అవునన్నా. అవునన్నా, అవును. 99 మంది ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? శాస్త్రుల పరిశీలకు. అంటే వీళ్ళు బుద్ధిపూర్వకంగానే తప్పిపోతున్నారు. ఆమె నీతిమంతులం అనుకొని గర్విస్తూ తప్పిపోతున్నారు. అవునండి? అవునన్నా, అవును. సో ఈ ఉపమానం యొక్క భావం ఇది. రెండోది, తప్పిపోయిన నాణెం, లాస్ట్ కాయిన్ అంటాం. ఇప్పుడు దీన్ని వివరించడానికి ఒకసారి ప్రయత్నం చేసుకుందాము. ఒక స్త్రీ అంట ఒక నాణాన్ని కోల్పోయిందంట. ఈ నాణాన్ని కోల్పోయినందుకు అది దీపం వెలిగించి మొత్తం వెతికిందంట, ఇల్లంతా వెతికిందంట. అంత ఇంపార్టెంట్ ఏంటండి అంటే, ఈ ఉపమానానికి వాళ్ళ కల్చర్కి ఏదో సంబంధం ఉందన్నట్ట లేదన్నట్ట? ఇప్పుడు కల్చర్కి సంబంధం ఉంది. నాణ్యత విలువ కదా. ఎందుకు మరి నాణ్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది స్త్రీ?
ఆ నాణం దొరికినప్పుడంట విందు చేసుకుందంట అండి. విందు చేసుకుంది అని అంటే ఎలా చేసుకుంది? ఆ నాణం ఖరీదు కంటే ఎక్కువ ఖర్చు పెట్టి విందు చేసుకుందంట, విచిత్రం చెప్పాలంటే. తన స్నేహితురాలను చెలికత్తలందరూ పిలుచుకొని విందు చేసిందంట. ఎందుకు మరి ఆ నాణానికి అంత విలువ ఇచ్చింది చెప్పగలుగుతారా? కోల్పోయినది దొరికింది. అదేనండి రత్నం గారు, కోల్పోయింది దొరికిందనే విందు చేసింది. నేను అందులో డౌట్ లేదు. నేను ఇంకో మాట కూడా యాడ్ చేశాను. ఏమని యాడ్ చేశాను? ఆమె దొరికిన నాణం కంటే ఎక్కువ ఖర్చు పెట్టి మరి విందు చేసింది అని అన్నాను. విందు చేయడానికి ఉపయోగించిన నాణ్యాల కంటే పోగొట్టుకున్న నాణ్యం విలువైంది. ఎలా? చెప్పండి, ఏలియా గారు ఏదో చెప్పాలనుకున్నారు మీరు. అదే దానికోసం ఆమె ఎంతో నాణ్యం యొక్క వెతికింది. విలువ ఆమె మీ వాయిస్ కనిపెట్టి వెలిగించడానికి సిద్ధపడాలి. ఓకే, మీ వాయిస్ కొంచెం లాగ్ అయింది. ఇంకా ఎవరైనా చెప్పండి. ప్రసన్న గారు ఎవరు చెప్తున్నారు? పీటర్ గారా? అక్కడున్న కల్చర్ ప్రకారంగా పెళ్లి కాని స్త్రీలకు 10 నాణాలు ఇస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడాన్ని బట్టి ఆమె ఎంత జాగ్రత్త కలిగే స్త్రీనో తెలుస్తుంది. ఆ నాణ్యం పోగొట్టుకున్నదంటే ఆ మరి ఆ లెక్క చెప్పాలి వివాహంలో అనే విధంగా అప్పగిస్తారు కాబట్టి, మరి నాణ్యం పోయిందంటే ఈమె అపవిత్రం అయిపోయిందన్నతో సమానంగా అక్కడ జనాలు చూస్తారు కాబట్టి దానికి అంత విలువ ఇచ్చి దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగిందని. ఓకే, స్టీఫెన్ పాల్ గారు చెప్పిన దాంతో మీరు ఎంతమంది ఏకీభవిస్తున్నారు? విన్నారా ఎప్పుడైనా ఇది? విన్నామన్నా. ప్రసంగంలో విన్నామన్నా, చెప్పారు ఇట్లా. ఓకే, సో యూదుల వివాహ కల్చర్ ఎలా ఉంటుంది అని అంటే రకరకాలుగా, అంటే కొన్ని ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పెళ్లి కుమారుడు ఎవరైతే ఉంటారో పెళ్లి కుమార్తెకి మరి ఒక నాణాన్ని బహుకరిస్తాడు. అంటే ఒక నాణాలు కలిగినటువంటి ఒక హారాన్ని బహుకరిస్తారని వాళ్ళ కల్చర్లో మనం చదువుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిలో వివాహ వ్యవస్థ. సో అలా బహుకరించినటువంటి ఆ దండకి ఏంటంటే దాదాపు 10 నాణాలు ఉంటాయండి. 10 నాణాలు ఉంటాయి. అది పెళ్లి టైంలో ఇస్తారో, ఎంగేజ్మెంట్ టైంలో ఇస్తారో, లేకపోతే ముందు ఇస్తారో, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇస్తారో మనకైతే క్లారిటీ ఏం దొరకలేదు. కానీ ఒక హారం ఇవ్వడం అయితే వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ వివాహ వ్యవస్థలో వాళ్ళ ఆనవాయితీ. అయితే ఈ స్త్రీ మీరు యేసుప్రభు చెప్పినట్టుగా తప్పిపోయిన నాణ్యం కోసం అంత వెతకడం ఏంటి? అంటే ఎంత విలువైనదని వెతుకుతుంది అనేది చాలా ప్రధానమైనటువంటి విషయమే. అయితే దొరికిన తర్వాత మరి విచిత్రంగా తన చెలికత్తెలతో విందు చేసుకుంటుంది అని అంటే నాణం కంటే ఖర్చు ఎక్కువ పెట్టిందంట. నాణం విలువతో పోల్చుకున్నట్లయితే ఈమె విందు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎక్కువ. మరి అదేంటండి? 5 రూపాయలు దొరికితే 10 రూపాయలు పెట్టి ఎవరు విందు చేసుకోరు కదా. మీరు ఒకవేళ 5 రూపాయలు పోగొట్టుకున్నారనుకోండి, 5 రూపాయలు పోగొట్టుకుంటే 10 రూపాయలు ఖర్చు పెడతారా అండి విందు కోసం? 10 రూపాయలు తన సొంతమే, 5 రూపాయలు అనేది అప్పగించాల్సిన ధనం కదన్నా. 10 రూపాయలు అనేది తన సొంతం, అంటే తన సొంతం ఖర్చు చేసేంత అధికారం ఉంది. ఆ నాణ్యమేమో ఒకళ్ళు లెక్క అప్పగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని విషయంలో సంతోషించింది. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విధంగానే ఉంది. నేను చూద్దాం, ఎందుకనంటే దాని విలువ మనం అలా తీసుకురాలేం. అది నిజంగానే ఆమె ఖర్చు పెట్టిన దాంతో పోల్చినప్పుడు అది విలువ తక్కువైనదే. కానీ ఎందుకు అంత విలువైనదిగా భావించింది అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకు అనంటే యూదుల వివాహ వ్యవస్థలో ఒకవేళ ఆమె వరుడిచ్చినటువంటి ఆ యొక్క హారంలో ఒక్క నాణాన్ని కోల్పోయిన కూడాము వరుడు కానీ వరుణ్ తరపు కుటుంబ సభ్యులు కానీ ఆ వివాహాన్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఆమెకు భర్తను గౌరవించడం తెలియదు అనేటువంటి ఒక నింద మోపబడుతుంది. అంటే భర్త ఇచ్చినటువంటి బహుమానాన్నే కాపాడలేకపోయింది, జీవితాంతం భర్తను ఎలా చూసుకోగలుగుతుంది, ఎలా గౌరవించగలుగుతుంది అనేటువంటి ఒక భయంకరమైన అపవాదు ఆ స్త్రీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, అలాంటి అపవాదం ఎదుర్కొన్న స్త్రీ వివాహం మరలా చేసుకోవడం అనేది, ఇతరులు మళ్ళీ ఆమెను అంగీకరించడం అనేది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. చూడండి, మన కల్చర్లో కూడా ఒకవేళ మీరు చూడండి, మన కల్చర్లో ప్రత్యేకించి మీరు చూడండి, ఒక పెళ్ళి
ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం, ఎంగేజ్మెంట్ అవుతున్న సందర్భంలో గాని ఒకవేళ ఒక టైంలో ఒక 30 సంవత్సరాల క్రితం పెళ్లి చూపులు చూసి వెళ్ళిపోయినందుకే చాలా మంది నచ్చకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అవునండి? అమ్మాయిల పరిస్థితి ఎలా ఉండేది? ఒక అబ్బాయి వచ్చి చూసినా నచ్చలేదంటేనే అది పెద్ద అవమానం కలిగించే విషయం. నిజమా కాదండి? అవునండి, అవును. హ్మ్. అలాంటిది మళ్ళీ ఎంగేజ్మెంట్ ఆగిపోతే ఏమైనా ఉందా? అసలు మామూలు విషయం కాదు కదా! అంటే ఒక టైం చూడండి. ఒక 2000 సంవత్సరాల క్రితము జరుగుతున్న సంఘటన ఇది. ఒక స్త్రీ యొక్క వివాహము నిశ్చయించబడిన తర్వాత ఆ వివాహం రద్దయినా, ఆ వివాహం జరగకపోయినా, ఆ వివాహం వలన మరొక రకమైన అపవాద స్త్రీ ఎదుర్కోవాల్సొచ్చినా గూడాము అది చిన్న విషయం కాదు. మీరు చూడండి ఇప్పటికి కూడా ఫారిన్ కల్చర్‌లో ఒక ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎవరైనా పోగొడితే ఎలా భావిస్తారండి? అది సీరియస్ విషయమా? చిన్న విషయమా? చాలా సీరియస్ అన్న. వెరీ సీరియస్ విషయం. అంటే ఎంగేజ్‌మెంట్ రింగ్ పోయిందనంటే అది ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి ఒకసారి. అంటే విలువ అనేది ఎలా వస్తుంది? దానికి వివాహ వ్యవస్థలో ఉన్నది కాబట్టి అది విలువ కలిగిందిగా మారింది. ఎందుకంటే ఆ కాయిన్ విలువ అనేది అక్కడ విలువ అనేది వాల్యూ ఇంపార్టెంట్ కాదక్కడ. కాయిన్ ఎంత చేసేదే అది కాకపోతే నేను ఇంకోటి కొనిస్తా. దానికంటే రెండంతలు కొనిస్తా అనేది సవాల్‌తో కూడిన విషయం కాదది. అవునా అండి? తన జీవితంతో ముడిపడి ఉందన్నట్టు అది. తన జీవితంతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు ఆమె అది ఖర్చు పెట్టే బదులు అలాంటి 2 నాణాలు కూడా కొనగలుగుతది కదా! విందు చేసిన డబ్బులతో. కానీ అలా కొంటే రైట్ అవుతదా అది? ఇక్కడ కాదు కాదు పాయింట్ ఏంటిది? ఆమె కాదండి, కాదు. తలంచుకుంటే కొనుక్కోగలిగిన స్థాయి ఉన్నట్టే కదా అప్పుడు. అవును. కానీ విలువ అది కాదు. విలువైనది అది తన జీవితంతో ముడిపడి ఉన్నది అది. మరి జీవితంతో ముడిపడి ఉన్నదంటే కాయిన్‌కి అంత విలువ ఎందుకొచ్చింది? వాస్తవానికి డబ్బులతో పోల్చుకున్నప్పుడు అంత విలువైంది కాదు. కానీ అదొక దిన కూలితో సమానం అంటారు కొంతమంది. ఆ! కానీ అది తన జీవితంతో ముడిపడి ఉన్నదందున దానికి అంత విలువ ఉంది. ఆమె అంత విలువ ఇవ్వాల్సిందే. లేదు అనంటే తన జీవితానికి ఎలాంటి అది ఉండదు. సో, తన జీవితాన్నే కోల్పోతది. తన వివాహ వ్యవస్థనే రద్దవుతది. తన వివాహమే రద్దయ్యే ప్రమాదకరమైనటువంటి విషయం. అది ఆ స్త్రీకి ఆ కాలంలో స్త్రీకి అది చిన్న విషయం కాదండి. ఈ కాలంలో స్త్రీలకు కూడా అది చిన్న విషయం ఏం కాకపోయేది. కానీ అప్పటి కల్చర్‌లో యూదుల కల్చర్‌లో అది ఇంకా వెరీ సీరియస్ విషయమే. అందుకే తప్పిపోయేంత వరకు వెతికిందంట. వెతికినప్పుడు ఎంత సంతోషించిందో చూపిస్తున్నాడు. చూడండి ఎంత సంతోషించింది. యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడు. హ్మ్. నేను మీ విషయమే పడే సంతోషం కంటే ఇగో ఈ తప్పిపోయినటువంటి పాపి ఎవరైతే ఉన్నారో, ఈ తప్పిపోయిన సుంకరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెతికినప్పుడు, వాళ్ళు దొరికినప్పుడు, వాళ్ళు మారుమనసు పొందినప్పుడు నేను అంతే సంతోషిస్తాను అనే భావాన్ని యేసుప్రభు వ్యక్తం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. కదా! ఒక స్త్రీ తన జీవితం దొరికింది. ఆమె ఎంత ఆనందించింది. స్నేహితులతో విందు చేసుకుందంట. యేసుప్రభు కూడాము ఎలా చెప్తున్నాడంటే, మారుమనసు అక్కర్లేనటువంటి మీరు మారడానికి ఇష్టపడలేనని మీకంటే కూడాము నాకు మారుమనసు పొందేటువంటి ఆ పాపి విషయమై, ఆ సుంకరిని విషయమై పరలోక రాజ్యంలో నేను అంతే విందు చేసుకునేంత సంతోషం అంట కదా! ఉందా అండి? దేవదూతలతో విందు చేసుకుంటాడనే సందర్భం చూస్తాం కదా కొన్ని సందర్భాల్లో. నిజమేనా? అంటే ఒక మనిషి మారినప్పుడు, ఒక పాపి మారినప్పుడు పరలోకంలో ఎవరు ఆనందిస్తారంటే దేవదూతలతో విందు జరుగుతదంట. నిజమే అంటారా? అదేంటండి మాట్లాడరు? అవునన్నా, పరలోకంలో విందు. అంటే ప్రభువు పాపి మారుమనసు పొందుతున్నప్పుడు కలిగే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. చూడండి వాళ్ళని లాగి కొట్టినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఒక ఉపమానం కాదండి అసలు. ఎలా ఉంటదండి? ఒకటి చెప్తేనే ఇబ్బందిగా ఉంటది. అలాంటి 2, 3 చెప్తే ఎలా ఉంటదండి? కంటిన్యూ‌గా చెప్తే ఎలా ఉంటది చెప్పండి? హలో! మామూలుగా ఉండదన్న కోపం వచ్చి. చిర్రెత్తిపోయింది. ఒక్కటి కాదండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 18థ్ అధ్యాయం వరకు కంటిన్యూ‌గా ఉంటాయి ఆళ్ళకు. ఒక్కడి మీద ఒకటి పడతనే ఉంటది. 15వ మారు అధ్యాయంలో స్టార్ట్. మాట్లాడకుండా మెసలకుండా, మారు ఆ! మాట్లాడకుండా మెసలకుండా. ఎలా ఉంటది చెప్పండి? ఒకటి చెప్తేనే ఎక్కువంటే నొప్పంటే మళ్ళా దాన్ని కంటిన్యూ‌గా చేస్తా ఉన్నాడాయన. రెండోది చెప్పాడు. ఇంక రెండోది వదలలేదు. మూడో దాని దగ్గరికెళ్ళాడు. ఆ! తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు. అవునా? చాలా మంది పెద్ద కుమారుడిని ఎవరితో పోలుస్తారండి? వాస్తవం చెప్పాలంటే? ఇశ్రాయేల్ తోటి. ఆ! అటు ఇశ్రాయేల్ ప్రజలతో పోల్చలేదు. ఎవరితో పోలుస్తున్నాడు యేసుప్రభు? పెద్ద కుమారుడు ఎవరు? ఎవరితో పోలుస్తున్నాడు? ఎవరితో పోలుస్తున్నాడండి? శాస్త్రులు పరిసయ్యులు ఇలాంటి వాళ్ళతో పోలుస్తారు. శాస్త్రులతో, పరిసయ్యులతో పోలుస్తున్నాడు. అవునా? అవునా? ఇప్పుడు తప్పిపోయిన కుమారుని చేర్చుకుంటే ఎవరి కోపం వస్తుంది?
పెద్ద పెద్ద శాస్త్రుల కుమారుని కుమారుడు. కోపం వస్తుంది. ఇప్పుడు పెద్ద సుంకర్లను పాపులను చేర్చుకుంటే ఎవరు కోపం వస్తుంది ఇక్కడ? శాస్త్రుల పరిశీలన. శాస్త్రుల పరిశీలకు ఒళ్ళు మండుతుంది. అవునా? వాస్తవానికి చాలా మంది పెద్ద కుమారుని ఎలా చూపిస్తారండి? హలో. ఇస్రాయేల్ ఇస్రాయేల్. మరి ఎంత అంటే దాన్ని కరెక్ట్ మనం పోల్చకపోతే యేసుప్రభు ఎవరి కోసం చెప్పాడు? శాస్త్రుల పరిశీలన ఉద్దేశించి చెప్పాడు. మరి శాస్త్రుల పరిశీలన ఉద్దేశించి చెప్పినప్పుడు అందులో ఏ పాత్ర వారికి సూట్ అవుతుంది? హలో. పెద్ద పెద్ద కుమారుడు. కుమారుని పాత్రేనా? 100% పెద్ద కుమారుని పాత్రనే సూట్ అవుతుంది. మీరు ఇలాగే ఉన్నారా చెప్తున్నాను డైరెక్ట్. అవునా? నేను సుంకలతో పాపలో తిరగడం వల్ల మీరు పెద్ద కుమారులాగా అడ్డుపడుతున్నారని ఆయన ఉద్దేశించే కదా చెప్పింది. ఇప్పుడు శాస్త్రుల పరిశీలన ఉద్దేశించిన ఉపమానం చెప్పింది. అవునన్నా అవును. అవునన్నా. ఆల్రెడీ అదే చూసాం కదా ఇంట్రడక్షన్లో, 2వ వచనంలోనే క్లియర్గా చూస్తున్నాం. సో డియర్ అవునా బ్రదర్స్ అండ్ యేసు ప్రభు ఉపమానం ఎందుకు చెప్పాడు? ఏ ఉద్దేశంతో చెప్పాడు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తినంతా తనకి ఇవ్వమని చెప్పేసి దూరదేశం వెళ్ళిపోయాడు. వాడు ఆస్తినంతా తగలబెట్టుకున్నాడు, నష్టపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడో మనకు చూపిస్తున్నాడు. అవునా? శాస్త్రుల పరిచయాలు ఇక్కడే ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు? దేవునితోనే ఉన్నట్టుగా ఉన్నారు, కానీ ఎలా ఉన్నారో చూపిస్తున్నాడు. చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. కొంతమంది తప్పిపోయిన కుమారుని కథను విచిత్రమైన రీతిలో చెప్పడం విన్నాను. మరి మీరు ఎంతమంది విన్నారో తెలియదు. మీరు ఇంకేమైనా కోణంలో విని ఉంటే చెప్పండి దయచేసి. ఎందుకంటే దేని మీద ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంఘంలోంచి తప్పిపోయిన వారి గురించి బోధిస్తారన్న ఎక్కువగా కదా? అవునన్న. ఇంకా తప్పిపోయిన కుమారుడు అని బోధిస్తా ఉంటారు. అంటే అతను మనం 31 వచనం ఎలా అర్థం చేసుకోవాలన్న మరి దాంట్లో 15:31. అదే అందుకతడు కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషించి ఆనందించిన యుక్తమే అని మరి శాస్త్రుల పరిశీలకు వర్తిస్తానా? ఎప్పుడు నావన్నీ నీవి అనే సందర్భం 31 వచనం. అవును. సో ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ఒకవేళ మనం దాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే 100% అప్లై చేయొచ్చు. వాస్తవం చెప్పాలంటే లేఖనాలు ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. యేసుప్రభుని ముందు వాళ్ళు గుర్తించాలి, ఆయనను అంగీకరించాలి ముందు. అవునండి? అవునన్నా. నిజమేనా? ఫస్ట్ యేసుప్రభును గుర్తించి అంగీకరించేటువంటి ఫెసిలిటీ ఎవరికి ఉందండి? శాస్త్రుల పరిశీలక, పాపిగా, సుంకరికి ఉందా? శాస్త్రుల పరిశీలన. అవునా? ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు వినియోగ గ్రహించకంటే మీరు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి చెప్తున్నాడు అంటే వాళ్ళు చూడాలి, వాస్తవానికి వాళ్ళు గ్రహించాలి. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, అందరికంటే ముందు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందని చూసాం. అవునా అండి? వాస్తవానికి ఎవరి చేత పట్టబడాలి ముందు? శాస్త్రుల పరిశీలించారు కదా. ముందు వీళ్ళు అర్థం చేసుకోవాలి. వాస్తవమే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు లేఖనాలు అప్పగించబడ్డాయండి, వాళ్ళకు బోధ అప్పగించబడింది శాస్త్రుల పరిశీలకు. నిజమా కదండి? అవునన్నా. అవును. సో ఫస్ట్ వాళ్ళకే కదా అప్పగించబడింది, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. అదే కదా ప్రాబ్లం. తప్పిపోయిన 2వ పెద్ద కుమారుడు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్నాడు కానీ తండ్రితో సహవాసం ఉందా అండి? రిలేషన్షిప్ ఉందా? లేదు. లేదు. అవునా? ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు ఎప్పటి నుంచో ఇశ్రాయేలు ప్రజలు మేము దేవుని అబ్రహాం సంతానం, మోషే ధర్మశాస్త్రం మేము పాటిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు, కానీ లిటరల్గా మరి ఆయనతో సంబంధం ఉందా అండి వీళ్ళకి ఎక్కడైనా? లేదన్నా. మీరు చూడండి, మొదటి నుంచి ఇప్పుడు బాప్తిసం విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా సర్ప సంతానం అన్నాడు. ఎవరిని అన్నాడండి? ప్రజలను అన్నాడా? శాస్త్రుల పరిశీలన అన్నాడా? శాస్త్రుల పరిశీలన. ఒకసారి గుర్తు చేసుకోండి ఆ మాట. సర్ప సంతానం అనే మాట బాప్తిసం యోహాను సామాన్య ప్రజలను అనలేదు, సుంకర్లను అనలేదు, పాపులను అనలేదు. ఎవరున్నాడు? శాస్త్రుల పరిశీలన అన్నాడు. వాళ్ళు బాప్తిసం మొదలకి వచ్చినప్పుడు సర్ప సంతానమా, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ ఈ రాళ్ళ వలన అబ్రహాము దేవుడు సంతానం పుట్టించుకోగలుగుతూ పిల్లలు పుట్టింపగలడం తెలియదా? మారుమనస్తైన ఫలం ఫలించమని వాళ్ళని హెచ్చరించడం చూస్తాం. చూడండి, తప్పిపోయిన పెద్ద కుమారుని లాగా చాలా మంది శాస్త్రుల పరిశీలన అలాగే ఉన్నారు. వాస్తవమే, అది ఇంట్లోనే ఉన్నారు, కానీ ఆ ఇంటితో కానీ ఇంటి యజమానితో కానీ సంబంధం లేకుండా ఉన్నారు కదండి. తండ్రి మనసును
చేసుకోలే. అర్థం చేసుకోలేదు. ఓకే కదండి ఏలే గారు. హలో, ఏలే గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు ఈ 3 ఉపమానాలు అర్థమైనాయా? అర్థమైంది. అర్థమని అన్న. సో ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏలే గారు మమ్మల్ని ఎందుకు టెంప్ట్ చేస్తున్నారండి? మాకు కూడా ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది. ఏలే గారు మొత్తానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా 3 బెనిఫిట్లు పొందుతున్నారు ఉదయమే. ఎంతమందికి ఉంటుంది అదృష్టం చెప్పండి? ఓకే, ఈ 3 ఉపమానాలు మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటో తెలుసా అండి? తప్పిపోయిన గొర్రె, లాస్ట్ షీప్ ఇన్నోసెంట్గా, అమాయకంగా తప్పిపోయింది. అవునా? ఒక కోణంలో చూస్తే తప్పిపోయినటువంటి కాయిన్ ఆ స్త్రీ ఇగ్నోరెన్స్ వలన కోల్పోయింది. అంటే దేవుడు ప్రజల్ని ఇగ్నోర్ చేయట్లేదు, అది దేవునికి వర్తించదు మళ్ళీ ఇగ్నోరెన్స్ అనేది. యేసుప్రభు ఎవరిని ఇగ్నోర్ చేయట్లేదు అనే విషయం మన అందరూ తెలుసు. దేవుడు ఎవరిని ఇగ్నోర్ చేయడండి. శాస్త్రుల పరీక్ష లాంటి స్వభావం ఉన్న వాళ్ళని ఇగ్నోర్ చేస్తాడు తప్పించి మారు మనసు పొందేవారు మాత్రం ఆయన ఇగ్నోర్ చేయడు. అవునండి? తప్పిపోయిన కుమారుడు ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా తప్పిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుని వైపు తిరిగినప్పుడు అతన్ని చేర్చుకున్నాడు దేవుడు అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. పూర్వపు వైభవాన్ని, పూర్వపు స్థితిని, పూర్వపు స్థాయిని తండ్రి ద్వారా పొందుకున్నట్టుగా చూస్తున్నాం. నిజమే, ఒకవేళ తప్పిపోయి తిరిగి వస్తే దేవుడు ఖచ్చితంగా చేర్చుకుంటాడు అనేటువంటి మంచి సందేశాన్ని ఆ ఉపమానం మనకు కలిగిస్తుంది. సో శాస్త్రులను, పరిశీలను నీతిమంతులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గద్దించడానికే ఇవి ఉపమానాలు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ఓకే, మత్తయి సువార్త 20:8-16 మీ అందరూ తెలుసు. అందరికీ సమానంగా కూలి ఎందుకు ఇచ్చాడు? ఒక యజమాని ఉదయం 9 గంటలకు అలా వెళ్ళి కొంతమంది కూలీలను పెట్టుకున్నాడంట అండి, మనందరూ తెలుసు. తర్వాత 11 గంటలకు మరికొంతమందిని కూలీలను పెట్టుకున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా కొంతమందిని కూలీలను పెట్టుకున్నాడు. ఆ తర్వాత సాయంత్రం 3-4 గంటలు కూడా కొంతమందిని కూలీలను పెట్టుకున్నాడు. 5 గంటలకు వాళ్ళ కూలీ అయిపోయింది. అయితే ఈ 4 గంటలకు వచ్చినోడికి ముందు కూలి ఇచ్చాడు కదండి. కూలి ఇయ్యగానే ఆ 9 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా 4 గంటలు, ఒక గంట క్రితం వచ్చిన వాళ్ళకే ఇంత కూలి ఇస్తున్నాడు. అబ్బా ఈ తర్వాత ఈ 1ంటికి వచ్చిన వాళ్ళు, 11 గంటలకు వచ్చిన వాళ్ళు, అలా 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అబ్బా నా గంట ముందు వచ్చిన వాళ్ళకే ఇంత ఇచ్చాడంటే మాకు ఎంత ఇస్తాడో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అవునా? ఈ మధ్యాహ్నం పిలిచిన వాళ్ళని కూడా పిలిచాడు. వాళ్ళకు ఈ 4 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఈ మధ్యాహ్నం 1ంటికి వచ్చిన వాళ్ళు కూడా అంతే కూలి ఇచ్చాడు. అలాగా 11 గంటలకు వచ్చిన వాళ్ళకి అంతే కూలి ఇచ్చాడు. చివరిగా 9 గంటలు కూడా వచ్చిన వాళ్ళకి అంతే కూలి ఇచ్చాడు. ఈ ముందు వచ్చిన వాళ్ళు సనుక్కుంటున్నారు. అవునా అండి? సనుక్కుంటున్నారు. సనుక్కుంటున్నప్పుడు యజమాని అన్నాడు, మీరెందుకు నేను మంచి పని చేసినందుకు మీకు ఎందుకు అంత కుళ్ళుగా ఉంది? నేను నా సొమ్ము కదా, నా సొమ్ముతో నా ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి నాకు అధికారం ఉంది కదా. నీకేమన్నా నేను అన్యాయం చేశానా? 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు పని చేస్తే నీకు ఎంత కూలి ఇస్తానని చెప్పానో అంతే కూలి ఇచ్చాను. నీకు ఎక్కడన్నా అన్యాయం చేసినా అని అడిగాడు. కానీ వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారండి? అన్యాయం చేసినట్టుగా ఫీల్ అయ్యారు. నిజమా? అవునన్నా, అవును. మరి ఎందుకు అందరికి సమానంగా కూలి ఎందుకు ఇచ్చాడు యేసుప్రభు? ఏంటిది భావం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్పడానికన్నా. ఓకే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్పడానికి. ఇంకా ఎవరైనా? రక్షణ విషయంలో అందరికీ సమాధాన ప్రాధాన్యత ఉంటుందని. ఓకే, రక్షణ విషయంలో అందరికీ ప్రధానమైన ప్రాధాన్యత ఉంటుంది.
గొప్పవారైనా కొద్దివారైనా అందరికీ సమానత్వం అనేది అమ్మాడ గొప్పవారు వాళ్ళు ఎవరు లేరు, అందరు కూలి పనులే అమ్మాడ. పాపి ఎప్పుడు మారు మనసు పొందినా పరలోకం వెళ్తాడు. పాపి ఎప్పుడు మారు మనసున పరలోకం వెళ్తాడు, అందులో డౌట్ లేదండి. ఇక్కడ ఎందుకు సమానంగా ఇచ్చాడు అనేది ప్రశ్న. చివరి వరకు కూడా చివరి వరకు వచ్చిన వాళ్ళ రక్షణ మారు మనసు పొందిన వాళ్ళకి అవకాశం ఉంది. చివరిగా చేర్చబడి చివరి రాకడ వరకు కూడా అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా? కూలి చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అన్న, పని కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఆ పని దొరకకపోవడం వల్ల అలాగే ఉంటే వారిని చూసి ఆ విధంగా వాళ్ళు కూడా వాళ్ళని కూడా ముందే పిలుచుంటే వాళ్ళు కూడా అన్ని గంటలు చేసేవాళ్ళు. ఉమ్, నేను సమానంగా. సమానంగా కూలి ఎందుకు ఇచ్చాడని అడుగుతున్నానండి. మీరు పని గురించి, పని అవర్స్ లెక్క పెడుతున్నారు ఇక్కడ. దేవుడు న్యాయవంతుడు. అన్న దేవుడు సార్వభౌమ అధికారి అన్న. ఉమ్, ఆయన ఇష్టమైన అధికారం ఉన్నది ఆయనకి ఎట్లయినా. అంతేనా? అవునన్నా. ఉమ్, ఉమ్. ఇంకెవరైనా? రక్షణ పొందని వారి కొరకు, రక్షణ పొందని వారి కొరకు. ఓకే, నేను ఎవరికైనా అడగట్లేదండి. సమానంగా కూలి ఎందుకు ఇచ్చాడనేది ప్రశ్న. మీరు ప్రశ్న చూడట్లేదు అక్కడ. లేక మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అందరికి ఒకటే ప్రశ్న. ఒక్కొక్కరికి నేను ఒక ప్రశ్న అడగలేదు. ఉమ్, ఇక్కడ కూలి అంటే దాని అర్థం పరలోకం అనేది ఆ, ఏ సమయంలో పాపి మారు మనసు పొందినా పరలోకానికి పరిశుద్ధుడు అంతకంటే ముందు పొందిన పరిశుద్ధుడికి ఎంత హక్కు ఉందో పరలోకం ఇతనికి కూడా అంత హక్కు ఉంటది. దాన్ని వివరించడానికి ఇట్లా సమానంగా ఇచ్చినట్లుగా చెప్తున్నాడు అనుకుంటాను. దేవుడు న్యాయవంతుడు. పక్షపాతం లేను. ఉమ్. వారితో ఒప్పందం చేసుకుంది అంతే గనక ఆ ఒప్పందం చేసుకున్న ప్రకారంగా ఆయన లెక్క ఇచ్చిన జీతం కూలి. అవును. సో వాస్తవానికి ఇది దేనికి సంబంధించిన విషయము అనేది మనం చూసినట్లయితే, ఒక మనిషి సేవ చేస్తున్నటువంటి సేవకు బహుమానాలకు సంబంధించినటువంటి విషయం అండి. ఇదంతా కూడా సేవ చేస్తున్నప్పుడు కలిగేటువంటి బహుమానాలకు సంబంధించిన అంశంగా మనం చూస్తూ ఉన్నాం. సో అయితే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాదు. మనందరూ తెలుసు, ఇది చాలా 19వ అధ్యాయంలోని వచనాన్ని కూడా బలపరుస్తుంది. ఏంటి అని అంటే, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అనే సందర్భం ఇక్కడ చూస్తున్నాం. అవునండి? అంటే దేవుడు ఎంత న్యాయవంతుడు, ఎంతటి ఔదార్యం కలిగిన వాడు. దేవుడు తనకు నచ్చినది, తనకు ఇష్టమైనటువంటిది చేసుకునేటువంటి స్వేచ్ఛ కలిగిన వాడు. అంటే ఇది దైవిక కోణంలోనే మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. మానవ కోణంలో చూస్తే కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఉండొచ్చు. కానీ దైవిక కోణంలో చూసినప్పుడు, ఆయన ఒక న్యాయ విధిలో చూసినప్పుడు దేవుని యొక్క తీర్పులు చాలా ఆశ్చర్యం కలిగించేవిగానే ఉంటాయి. సో అందరికీ సమానంగా కూలి ఎందుకు ఇచ్చాడంటే, ఆయన అలాంటి ఔదార్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన తనకు ఇష్టమైనది చేసుకునేటువంటి స్వేచ్ఛ ఆయనకు ఉంది కాబట్టి, ఆయన అదే విషయాన్ని చెప్తున్నాడు కదా. ఆ ద్రాక్ష తోట యజమాని అదే చెప్తున్నాడు.
నాకు నచ్చినది చేసుకుంటకు నాకు స్వేచ్ఛ లేదా, నేను ఏమన్నా మోసం చేశానా, అన్యాయం చేశానా? అంటే దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. అవునండి? మనం నిర్ణయించలేం దాన్ని. మనము డిమాండ్ చేయలేం, మనం అడగలేం. నిజమేనా? హలో! అవునండి, అవునండి. మనం అడగలేం. సో ఒక తోట యజమాని తోట పట్ల తనకు సార్వభౌమ అధికారం ఎలాగైతే కలిగి ఉన్నాడో, సో పరలోక విషయంలో కూడా దేవుడు తను అంతే సార్వభౌమ అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. అవునండి? ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది నిర్ణయించేది ఎవరు? దేవుడే కదా. అవునండి. సో దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. రెండోది ఆయన మంచి ఏమంటారు ఏమంటారు ఔదార్యం కలిగినటువంటి వ్యక్తి. మూడోది న్యాయవంతుడైన వ్యక్తి. కాబట్టి ఆయన గుణాలకు తగినట్టుగానే ఆయన ప్రవర్తిస్తాడు. ఆయన గుణానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు. ఆయన ఔదార్యం కలిగిన వ్యక్తి, న్యాయసమ్మతమైనటువంటి వ్యక్తి, మూడోది సార్వభౌమ అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆ 3 గుణాలను ఇక్కడ మనం చూడొచ్చు. సో ఓకే, పరలోక రాజ్యానికి అందరూ సమాన అర్హులే కృప విషయం వచ్చినప్పుడు. ఒక్క విషయం, మత్తయి సువార్త 18:21-35 ఈ ఒక్క వచనము చూసుకొని మనం ముగించుకుందాం ఈరోజు. ఇదొక ఉపమానంగాన్ని కూడా చూసుకుందాం. 18వ అధ్యాయం 21-35 కనికరం లేని సేవకుని గురించి ఎందుకు చెప్పాడు చెప్పండి? ఒక కనికరం సేవకుని గురించి చెప్పాడు. ఏంటిది? ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమాని కింద ఒక సేవకుడు ఉన్నాడు. ముందు ఈ సేవకునికి ఇంకో సేవకుని ఉన్నాడు. ఈ సేవకునికి ఒక సేవకుడు ఉన్నాడు, ఈ పెద్ద సేవకుడు చిన్న సేవకుడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ పెద్ద సేవకునికి చిన్న సేవకుడు ఒక 500 రూపాయలు అప్పు ఉన్నాడండి. ఈ 500 రూపాయల అప్పు కోసం ఏం చేశాడు? నా 500 నాకు ఇచ్చేయమని అడిగాడు. ఇచ్చేయమని అంటే ఆయన ఏమన్నాడు? అయ్యా నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, దయచేసి నన్ను ఓర్చుకోమని చెప్పేసి మోకాల మీద ఉండి చాలా బ్రతిమలాడుకోవడం ప్రారంభించాడు. కానీ ఈ పెద్ద సేవకుడు ఏం చేశాడు అని అంటే ఏమాత్రం తనను కనికరం చూపించకుండా చెరసాల్లో వేయించి శిక్షింపజేయడం ప్రారంభించాడు. అవునండి? ఇది జరిగింది. అవును. ఇది జరిగింది. కొద్ది కాలానికి పెద్ద యజమానుడు వచ్చాడు. ఈ పెద్ద సేవకుడు అసలు యజమానికి ఈయన 5,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మన భాషలో అర్థం కావడానికి 500, 5,000 అని చెప్తున్నాను. ఓకే, మనకు అర్థం కావడానికి 5,000 బాకీ ఉన్నాడు. యజమానుడు వచ్చాడు. యజమానికి తెలిసింది ఈయన చిన్న సేవకుని పట్ల ప్రవర్తించిన తీరు తెలిసింది. ఇతడు కూడా నాకు 5,000 బాకీ కాబట్టి నాకు 5,000 ఎప్పుడు ఇస్తావని అడిగాడు. ఈయన కూడా ఏం చేశాడు? ఇతని దగ్గర ఎలాగైతే ఆ చిన్న సేవకుడు వేడుకున్నాడు, ఇతను కూడా యజమాని దగ్గర అలాగే వేడుకున్నాడు. అయ్యా నాకు భార్య పిల్లలు ఉన్నారు, దయచేసి నన్ను ఓర్చుకోమని చెప్పేసి ఇతను బ్రతిమలాడుకున్నాడు. ఇతను బ్రతిమలాడుకుంటే యజమాని ఏం చేశాడు? ఇతను కూడా వినలేదు. ఇతను చెరసాల వేయించి కొట్టించడం ప్రారంభించాడు. అంటే ఎందుకంటే ఈ చిన్న సేవకునితో ప్రవర్తించినట్టు ఈయనతో ఇలాగ యజమాని ప్రవర్తించాడు. ఇదంతా మనకు జరిగిన స్టోరీ. యేసుప్రభువే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, కనికరము లేని సేవకుని గురించి ఎందుకు చెప్పాడు? ఈ వ్యక్తి కనికర పడలేదు కదా, తన చిన్న సేవకుని మీద కనికర పడలేదు. ఎందుకు చెప్పాడు? ఇక్కడ తలాంతులు అనే మాట చూస్తాం మనం. ఈ చిన్న సేవకుడు కొన్ని తలాంతులైన బాకీ ఉంటాడు, పెద్ద సేవకుడు యజమానికి కొన్ని తలాంతులు, ఎక్కువ తలాంతులు బాకీ ఉండడం గురించి చూస్తున్నాం. క్షమించే గుణం తెలియజేయడానికి క్షమాపణ గురించి. దేవుడు మన అపరాధాలు మనల్ని క్షమించినట్టుగా మనం కూడా ఇతరులను క్షమించాలి. ఓకే, ఎస్ అండి. అంటే ఇది ఎస్పెషల్గా దేని గురించి మాట్లాడుతున్నాడు? క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు కదండి. ఇది క్షమాపణ గురించినటువంటి సందర్భం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మత్తయి సువార్త 18వ అధ్యాయం దీనికంటే ముందు వచనాలు 15 నుండి 20 వచనాలు మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది కదండి. సంఘంలో ఒక సహోదరుడు మరొక సహోదరునికి విరోధంగా తప్పు చేస్తే మొదట వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుకున్నాడు. అవునండి, ఒక సహోదరునికి విరోధంగా పాపం చేసినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమన్నాడు. వినకపోతే 2-3 సాక్షులను గద్దించమన్నాడు. అదైనా వినకపోతే సంఘం ఎదుట తీసుకురమ్మన్నాడు. సంఘం గద్దించినప్పుడు వినకపోతే అన్యునిగా సుంకరిగా ఎంచుకోమన్నాడు. ఇదంతా యేసుప్రభు చెప్పాడు కదా. ఒక వ్యక్తిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలి, తప్పు చేసినటువంటి వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టాలి అని చెప్పేసి చెప్పిన సందర్భం.
దానికి వెంటనే పేతురు ఎలా స్పందించాడండి? వెంటనే పేతురు ఏమన్నాడు? అయితే ప్రభువా, ఎన్నిసార్లు క్షమించాలి? నా సహోదరుని ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలా? 7 మార్ల మట్టుకా? 77 మార్ల మట్టుకా? 75 మట్టుకా అనగానే యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. అవునా అండి? అవునన్నా, అంటే అవును. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనల్ని క్షమించమని అడిగిన ప్రతిసారి క్షమించాలి, కనికరం చూపించాలి అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి. అవునండి? క్షమాపణ గురించి చెప్పాడు. అంటే మన ఎడల ఒక తప్పిదం చేసినప్పుడు అతడు క్షమించమని అడిగినప్పుడల్లా. అవునండి? ఎన్నిసార్లు? జీవితాంతం కదా! ఒకవేళ ఆయన క్షమాపణకు జీవితాంతం అడిగితే జీవితాంతం క్షమించాల్సొస్తది. నిజమేనా? హలో! అవునన్నా, అలవాటు పడేంత వరకు అన్నట్టుగా అర్థం. ఆ! ఓకే. వాస్తవానికి ఎవరైనా తప్పు చేసిన ప్రతిసారి వాడు జీవితాంతం క్షమాపణ అడుగుతాడంటే అది పెద్ద టాస్క్. ఎందుకనంటే పదే పదే తప్పు చేసినవాడు హృదయం కఠినమైపోతది కాబట్టి ఇంతకుముందు అడిగినట్టు క్షమాపణ మరలా అడగలేడు వాస్తవం చెప్పాలంటే. నిజమేనా? అది ఎదుటి అవునన్నా. వ్యక్తికి సంబంధించింది. కానీ మనము క్షమించడానికి జీవితాంతం సిద్ధంగా ఉండాలి. ఉండాలా? హమ్మయ్య! అవునన్నా, సిద్ధపడాలి. సిద్ధపడాలి. అయిపోయింది ఇక నేను ఒకసారి క్షమించిన కాబట్టి ఇంక అయిపోయింది అని అనుకుంటే కష్టం. హ్మ్. సో, ఎంత కాలం క్షమించాలి? క్షమాపణ గురించి ఆ ఉపమానం అంతా చెప్పింది. అందులో వెతకొద్దు, ఏం వెతకాల్సిన అవసరం లేదు. అక్కడ తలాంతులు అంటే డబ్బులే వాస్తవం చెప్పాలంటే. లేదా రూపాయలు. ఒక తలాంతు ఈక్వల్ టు 3600 రూపాయలంటే ఆలోచించండి. మరి ఒక వ్యక్తి ఒక దాసునికి ఇన్ని డబ్బులు అప్పుగా ఉన్నాడంటే అది చిన్న మొత్తం ఏం కాదు కదా! ఒక 10 తలాంతులు అంటే ఎన్ని అయితే చెప్పండి అప్పుడు? 30,000 దాటుతాయి. అవునా? 5 తలాంతులు అంటే 15,000 దాటుతాయి. సో, ఎన్ని తలాంతులు ఆడ మరి అప్పుగా ఉన్నాడో మీరు చూడండి. అప్పుగా తీసుకున్నాడు కాబట్టి ఆ అప్పును క్షమించలేదు అంటున్నాడు. క్షమించమంటున్నాడు. వేడుకున్నప్పుడు క్షమించాలి. ఎందుకంటే భార్య, పిల్లలు ఉన్నారు కాబట్టి క్షమించకపోతే తన భార్య, పిల్లలు రోడ్డు మీదకొస్తారు. సో, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. సో, మన సహోదరుల ఎడల కూడా మన ఎడల తప్పిదం చేస్తే ఎన్ని సార్లైనా క్షమించొచ్చు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ చూస్తున్నాం. ఓకే. ఇంకొక ఉదాహరణ చూద్దాము. మీ అందరూ తెలిసినటువంటి మరొక అద్భుతమైన లూకా సువార్త 16 అధ్యాయం 1-3 అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని గురించి యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? ఇక్కడ ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని గురించి చెప్పాడు కదా! ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అదే ప్రాంతంలో ఒక బీద విధవరాలుంది. ఈ బీద విధవరాలంట పదే పదే మాటికి ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడి దగ్గరికెళ్ళి నాకు న్యాయం తీర్చవా అని అడిగిందంట. ఈ న్యాయం తీర్చవా అని పదే అడిగేసరికి అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు విసుగు చెంది అతడు న్యాయవంతుడు కాదు, న్యాయం చేసే గుణం కలిగిన వాడు కాదు, ఒక అన్యాయస్తుడు, ఎవరికి ఎప్పుడు న్యాయం చేసిన వాడు కాదు. అలా అయినప్పటికీ కూడా ఈ విధవరాలు పదే అడిగినందున ఏమైనా తప్పించుకోవడానికంటే సరే న్యాయం తీర్చేసాడంట. ఎందుకు చెప్పాడిది? యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడండి? ముగించుకుందాం త్వరగా చెప్తే. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అంటూ చెప్పాడు. అక్కడ న్యాయస్థుడైన న్యాయాధిపతి గురించి అన్నా గృహ నిర్వాహకుడి గురించి చెప్పేది మీరు? నా గృహ నిర్వాహకుడి గురించి యుక్తిగా ప్రవర్తించాలనే దాని గురించి చెప్తున్నాడు కదా. అవునా? ఒక్క నిమిషం, సారీ నేను మిస్ అదే అన్న, అదే అన్యాయస్తుడు న్యాయాధిపతి సందర్భం వేరే, ఇది వేరే కదన్నా. సారీ. అది 18వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి అది ఉంటుందన్నా. అది ఇదేమో 18వ అధ్యాయంలో ఇది గృహ నిర్వాహకుని గురించి. గృహ 100%. నిర్వాహకుని యుక్తిగా గురించి అన్న. యుక్తిగా ఎలా ప్రవర్తించాలో దాని గురించి. ఓకే. యుక్తిగా ఎలా ప్రవర్తించాలని దాని గురించి. ఓకే. ఇది ఎవరిని గద్దించడానికి చెప్పాడండి? ఈ ఉపమానం ఎవరి కోసం చెప్పాడు? శిష్యుల కోసం. శిష్యుల కోసమా? ఓకే. ఈ పాఠం నుంచి ఇంకేమన్నా నేర్చుకోవడానికి ఉందా? మనం ఇంకేమన్నా ఆలోచించడానికి ఉందా? సరే, దీని గురించి కొంచెం వివరించాల్సిన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి మనం రేపు కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది నాకు. మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేద్దామండి. నేను అది 18వ అధ్యాయం అనుకొని త్వరగా చెప్దాం అనుకున్నాను. 16వ అధ్యాయం కాబట్టి 1 నుండి ఇది చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ నేర్చుకోవాల్సినవి. మనం రేపు దీని గురించి ధ్యానం చేద్దాం. ఓకేనా?
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.